హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ సిరీస్లోనైనా ఫస్ట్ క్లాస్ అయినా నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పటికి ఎవరైతే ఫస్ట్ పార్ట్ చూడలేదో, ఫస్ట్ పార్ట్లో నేను బేసిక్స్ ఆఫ్ ఎకానమీ అనమాట, బేసిక్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ చెప్పా. అంటే ఎకానమీలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు, అంటే మనకి ఎకానమీలో చాలా చాప్టర్స్ ఉంటాయి, చూసారు కదా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో. ఇన్ని చాప్టర్స్ చదవాలంటే మనకి బేసిక్ ఐడియా ఉండాలన్నమాట. సో బేసిక్ ఐడియా చెప్పాను, లైక్ ఎకానమీ అంటే ఏంటి, ఎకానమీ సిస్టమ్స్ అంటే ఏంటి, ఎకానమీలో నేను నేర్చుకుంటాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను బేసిక్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఫస్ట్ ఆ క్లాస్ చూడండి, అంటే ఎవరికైతే బేసిక్స్ రాదో వాళ్ళు చూడండి. బేసిక్స్ వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్గా ఈ క్లాస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పటికైతే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, లైక్ చేయలేదో, మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే షేర్ చేయలేదో వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు అంత సపోర్ట్ చేస్తే నాకు మరింత మంచి కంటెంట్ ఇవ్వడం కోసం ట్రై చేస్తాను అనమాట. మన టెలిగ్రామ్ ఛానల్ పోల్ పెట్టాను. పోల్ పెడితే అందరూ ఇండియన్ ఎకానమీ ఫస్ట్ చేయమన్నారు అనమాట. మన ఛానల్లో ఆల్రెడీ అర్థమెటిక్ టాపిక్స్ అని స్టార్ట్ చేశాను. లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్ అయిపోయింది, పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోయింది, సింపుల్ ఇంట్రెస్ట్ కంప్లీట్ అయిపోయింది, టైమర్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇవన్నీ అంటే ఈ చాప్టర్స్ అన్నీ కూడా మనం ప్యారల్గా నేర్చుకుంటూ జిఎస్ కూడా కవర్ చేస్తున్నాం అనమాట. సో జిఎస్ అంటే మనం నేర్చుకున్న కంటెంట్ ఏ లెవెల్ ఉంటుంది అంటే యూపీఎస్సీ లెవెల్ ఉంటుంది అనమాట. సో యూపీఎస్సీ లెవెల్లోనే రమేష్ సింగ్, వివేక్ సింగ్ ప్లస్ మృణాల్, ఈ మూడు కలిపి కంటెంట్ అని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా నేను పార్ట్ 1లో చెప్పా. మనం ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత ఎంసీక్యూ సెషన్ పెట్టుకుంటాం అనమాట ప్రతి చాప్టర్కి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా ఏమాత్రం లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు ఎవరైనా ఎలా వెలకడతారు, ఎవరైనా ఎలా వర్క్ చేస్తారు, నా స్కిల్ ఉంటే, లేదా నా దగ్గర డబ్బులు ఉంటే, లేదా నా దగ్గర పవర్ ఉంటే, ఈ మూడింటి చూసుకుని నాకు ఒకళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి లేదని చూస్తారు. ఒక ఇంటర్నేషనల్ స్టేజ్లోన ఒక కంట్రీ తాలూకా పరిస్థితి ఏంటి, కంట్రీ తాలూకా లెవెల్ ఏంటి, ఇవన్నీ ఎలా చూస్తారంటే వాళ్ళ తాలూకా ఇన్కమ్ ద్వారా. మన మొత్తం దేశం తాలూకా ఇన్కమ్ని జీడిపి అంటారు అనమాట. దేశం తాలూకా ఇన్కమ్ని జీడిపి అంటారు అనమాట. సో ఈ జీడిపి ఏంటి, జిఎన్పి ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం దేని ద్వారా నేర్చుకుంటామంటే నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ ద్వారా నేర్చుకుంటాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ తాలూకా మొత్తం కాన్సెప్ట్స్ అని చెప్తాను అనమాట. కాన్సెప్ట్స్ అని చెప్పిన తర్వాత అప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మనం చెప్పాను కదా, నేను ఇచ్చిన నోట్స్లో 70% ఓ నోట్స్ ఉంటుంది, 30% స్లైడ్స్ ఉంటుంది. స్లైడ్స్ లేదు పీడిఎఫ్ ఉంటుంది అనమాట. ఇది మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తా. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్కమ్. ఇప్పుడు ఒక దేశం తాలూకు ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దేశం తాలూకు ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే 2 టైప్స్ ఉంటాయి అనమాట. 2 రకాల క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఒకటి మార్కెట్ కాస్ట్, మార్కెట్ కాస్ట్ అనమాట. అంటే ఒకటి మార్కెట్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో నాకు ఎలా తెలుస్తుంది? ఒకటి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తాను, లేదా నాది హార్డ్ క్యాష్ చెక్ చేస్తాను. సో ఇదే విధంగా ఒక కంట్రీ తాలూకా డబ్బులు ఎంత ఉన్నాయని, అంటే మొత్తం తాలూకు ఇన్కమ్ ఎంత ఉందని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఫస్ట్ మార్కెట్ కాస్ట్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. సెకండ్ది ఫ్యాక్టర్ కాస్ట్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఈ మార్కెట్ కాస్ట్ ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా లైక్ ముందు క్లాసులో చెప్పాను. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి మీకు చెప్పాను, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ బేస్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ బేస్ అయ్యి ఉంటుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏముంటుంది ముందు బేసిక్ క్లాస్లో చెప్పాను, ఇంకోసారి చెప్తాను చూడండి. ల్యాండ్, నెక్స్ట్ లేబరు, నెక్స్ట్ క్యాపిటల్, ఎంటర్ప్రెనర్. ఈ 4 బేస్ చేసుకుని ఫ్యాక్టర్ కాస్ట్ అనేది లెక్క పెడతాం అనమాట. మార్కెట్ కాస్ట్ ఏంటంటే మార్కెట్కి ఇచ్చిన ఫ్యాక్టర్స్ అనమాట, లైక్ గవర్నమెంట్ ఎక్స్పెండిచరు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, తర్వాత ప్రైవేట్ ఎక్స్పెండిచరు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటు, నెక్స్ట్ కన్జంప్షన్ గూడ్స్, డ్యూరబుల్ గూడ్స్, ఇవన్నీ కూడా మార్కెట్ కాస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అర్థమైంది కదా? నేషనల్ ఇన్కమ్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఒకటి మార్కెట్ కాస్ట్ ద్వారా, 2 ఫ్యాక్టర్ కాస్ట్ ద్వారా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి అనమాట. ప్రతిదానికి టెర్మినాలజీస్ ఉంటాయి కదా, కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ సి అంటే ఏంటి? కన్జంప్షన్. గుర్తుపెట్టుకోండి, సి అంటే కన్జంప్షన్. నెక్స్ట్ జీ అంటే గవర్నమెంట్ తాలూకా ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ తాలూకా ఎక్స్పెండిచర్. నెక్స్ట్ ఐ అంటే ఇన్వెస్ట్మెంట్. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ అనమాట. పబ్లిక్ సెక్టర్ ఏంటి, ప్రైవేట్ సెక్టర్ ఏంటి, అది కూడా నేను మన బేసిక్ క్లాస్లో కవర్ చేశాను అనమాట. నెక్స్ట్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్. ఎం అంటే ఇంపోర్ట్స్. అంటే చూడండి,
ఈ సెకండ్ లెటర్ బట్టి మనం డినోట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ వరకు అయింది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అయిపోయింది, ఇంపోర్ట్స్ అయిపోయింది. ఇంకే టెర్మినల్స్ ఉంటాయి. ఎన్ఐటి అంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీస్ అంటే సబ్సిడీ అంటే తెలుసు కదా మనకి, చాలా రకాల సబ్సిడీ అంటే చాలా తెలిసిన విషయం వల్ల. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ ట్యాక్స్ కాకుండా అనమాట. అంటే జిఎస్టీ ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద వస్తాయి అనమాట. అంటే డైరెక్ట్ పడవు, ఇండైరెక్ట్ పడతాయి అనమాట. ఇది నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఇక్కడికి అర్థమైంది కదా. ఇవి బేసిక్ అనమాట. అంటే ఏదైనా ఎలా స్టార్ట్ చేస్తానంటే ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాను. బేసిక్లో చాలా అడ్వాన్స్డ్కి వెళ్తారు అనమాట. మీకు క్లాస్ ఎండ్ అయినప్పటికీ మీకే ఈ తాలూకా అంటే లైక్ మన తాలూకా క్యాపబిలిటీ మీకు డైరెక్ట్గా ఒక అంచనాకు వస్తుంది అనమాట. అర్థమైంది కదా. ఇది ఇప్పుడు మనం పీడిఎఫ్లో తెలుసుకుందాం. ఈ నా నోట్స్, ఇది నా తాలూకా ఓన్ నోట్స్ అనమాట. చూడండి. సి అంటే కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ చెప్పాను. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను. చూడండి, ఇన్వెస్ట్మెంట్లో ఏంటి వస్తుంది మనకి? ఇన్వెస్ట్మెంట్లో ఏమొస్తుంది? ట్యాంజిబుల్ క్యాపిటల్ అసెట్స్ అనమాట. ట్యాంజిబుల్ క్యాపిటల్ అసెట్స్. ట్యాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ ఏంటంటే, ట్యాంజిబుల్ అంటే మనం కళ్ళతో చూసినవి, నెక్స్ట్ టచ్ చేసినవి అనమాట. ఇంటాంజిబుల్ అంటే ఏంటంటే చూడలేము కానీ దానికి వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్ వాల్యూ ఉంది అనుకోండి. బ్రాండ్ వాల్యూ మీరు చూడగలరా, టచ్ చేయగలరా? కానీ లేదు, కానీ దానికి వాల్యూ అయితే ఉంది. దాన్ని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. కాపీ రైట్స్ కానీ ఇవన్నీ సరే ఇంటాంజిబుల్ అసెట్స్ కింద వస్తాయి అనమాట. ట్యాంజిబుల్ అసెట్స్ కింద ఏంటి వస్తాయి? మనం ఏవైతే చూడగలం, ఏవైతే ముట్టగలం, బిల్డింగు, ట్రక్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఫ్యాక్టరీస్, ఇవన్నీ ట్యాంజిబుల్ క్యాపిటల్ అసెట్స్ కింద వస్తాయి అనమాట. నెక్స్ట్ జీ అంటే గవర్నమెంట్ పర్చేజెస్. చెప్పండి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, శాలరీ, స్టేషనరీ, ఫ్యాన్స్ అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఎక్స్పెండిచర్ అంతా సరే జీ కింద ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఎం అంటే ఇంపోర్ట్స్. నెక్స్ట్ చెప్పే కదా ఇదేంటిది? ఇవన్నీ ఈ టెక్నాలజీ అంతా దేనికి సంబంధించింది? ఈ టెక్నాలజీ అంతా మార్కెట్ కాస్ట్కి సంబంధించింది అనమాట. ఈ టెక్నాలజీ అంటే మార్కెట్ కాస్ట్కి సంబంధించిందంట. నెక్స్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ కూడా ఉంటుంది కదా. మనం జీడిపిని మరి రెండు రకాలు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకటి మార్కెట్ కాస్ట్గా, రెండు ఫ్యాక్టర్ కాస్ట్గా. మార్కెట్ కాస్ట్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు చెప్పాను. ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి ఒకసారి. ఫ్యాక్టర్ కాస్ట్ ఎలా మీకు చెప్పాను. 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది. ఫస్ట్ది ఏంటి? ల్యాండ్ దానికి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ల్యాండ్కి రెంట్ ఉంటుంది. మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను. రెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం మనం. నెక్స్ట్ రెంట్ తర్వాత ఏంటి వస్తుంది? వేజెస్. లేబర్కి ఏంటి ఇస్తాం? వేజెస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంత తర్వాత నువ్వు లైక్ నీ క్యాపిటల్కి ఏంటి వస్తుంది? మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తావు. నెక్స్ట్ ఎంటర్ప్రైనర్కి ఏంటి వస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ కాస్టు నెక్స్ట్ ఇది ఉపయోగించుకొని మనం నేషనల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి ఒకసారి. నేషనల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇది మెయిన్ అనమాట, మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోతాం. చూడండి, ఫస్ట్ జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఈ జీడిపిలో 2 టైప్స్ ఉంటాయి అనమాట. జీడిపిలో ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏంటి? జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. మార్కెట్ కాస్ట్, ఫ్యాక్టర్ కాస్ట్ అనమాట. జీడిపి ఎట్ మార్కెట్ కాస్ట్, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. జీడిపి ఎట్ మార్కెట్ కాస్ట్, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. జీడిపి రేట్ ఉంటే మార్కెట్ కాస్ట్లోనే ఉంటాయి కదా. మార్కెట్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మార్కెట్ కాస్ట్ వాల్యూస్ ఏంటి? CGI(X - M). దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? C+I+G+X - M. ఇది ఈ మొత్తం వాల్యూ చేస్తే అంటే మన ఇండియాలో జరిగిన కన్జంప్షన్ అంతా, ఇండియా జరిగిన ఇన్వెస్ట్మెంట్ అంతా, ఇండియా జరిగిన గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంతా, ప్లస్ నీ ఎక్స్పోర్ట్స్ పంపించిందంతా, మైనస్ ఇంపోర్ట్స్ పంపించిందంతా చేస్తే నీకు జీడిపి, ఇండియా తాలూకా మొత్తం జీడిపి వస్తుంది అనమాట. సో ఈ జీడిపి వాల్యూ ఇదనమాట. నెక్స్ట్ ఇదేంటిది? జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఉంది కదా, జీడిపి ఎట్ మార్కెట్ కాస్ట్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. రేట్ వస్తుంది. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోన ఇండైరెక్ట్ ట్యాక్స్ మీకు చెప్పాను ఇక్కడ ముందు రాసిన చూడండి. ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీస్, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ సబ్సిడీస్ అనమాట. ఇది చేస్తే మీకు ఏంటి వస్తుంది? మీకు జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది అనమాట. జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. అదే ఇక్కడ రాసిన చూడండి.
జీడిపి ఎట్ మార్కెట్ కాస్ట్లో, జీడిపి ఎట్ మార్కెట్ కాస్ట్ వస్తుంది మనీ వాల్యూ, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఎ కంట్రీ. అంటే మనకి డొమెస్టిక్ టెరిటరీలో మొత్తం తాలూకా అన్ని గూడ్స్ తాలూకా వాల్యూ చేస్తే మనకు వస్తాయి అనమాట. మన ఇండియా తాలూకా ప్రజెంట్ జీడిపి అంతా మార్కెట్ ప్రైస్ ప్రకారం $3.5 ట్రిలియన్ అనమాట. అండ్ జీడిపి అంటే మార్కెట్ ప్రైస్ ప్రకారం మన జీడిపి అంటే $3.5 ట్రిలియన్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఏంటంటే మెజర్స్ మనీ వాల్యూస్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై ఫిల్మ్స్ విత్ ఇన్ డొమెస్టిక్ బౌండరీస్ ఆఫ్ 1 year ఇంక్లూడింగ్ సబ్సిడీస్ ఎక్స్క్లూడింగ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇదే అనమాట, సేమ్ అదే చెప్పాను కదా. జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. దీని ద్వారా మనకి ఏంటి, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ మనకి ఎంత వచ్చింది? $3.2 ట్రిలియన్ వచ్చింది అనమాట. అంటే ఏంటి, మన ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎంత? $500 బిలియన్, సబ్సిడీస్ $200 బిలియన్. సో ఆ రెండు ప్లస్ చేసుకొని చేస్తాం అనమాట. దీని ద్వారా మనకు వచ్చింది అనమాట. మీకు జీడిపి ఎట్ ఎంపీ, జీడిపి ఎట్ ఎఫ్సి మీకు అర్థమైనట్టుగా ఉంది కదా, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకా దగ్గర కదా చూడండి, ఈ రెండు బేస్ చేసుకొని లైక్ ఈ జీడిపికి బేస్ చేసుకొని ఇప్పుడు అర్థమైంది కదా. చూడండి ఇక్కడ జీడిపి చెప్పాను కదా. ఇప్పుడు ఈ జీడిపికి బేస్ చేసుకొని మనకి ఒక 2 బ్రాంచెస్ వస్తాయి అనమాట. 2 బ్రాంచెస్ వస్తాయి. ఫస్ట్ బ్రాంచ్ ఏటవుతుంది? ఎన్డిపి అనమాట. ఫస్ట్ బ్రాంచ్ ఏంటి? ఎన్డిపి. ఎన్డిపి ఏంటి? నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనమాట. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇది ఒక బ్రాంచ్ అనమాట. ఇంకో బ్రాంచ్ ఏంటి? జిఎన్పి అనమాట. అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. అర్థమైందా? చూడండి, నెట్కి గ్రాస్కి తేడా ఏంటి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ₹1,00,000 శాలరీ వచ్చింది అనుకోండి. అందులో 20,000 లైక్ పిఎఫ్కి దీన్ని కట్ అయిపోయింది. నెట్ శాలరీ ఎంత వస్తుంది? 80,000 వస్తుంది కదా. సో ఈ నేషనల్ డొమెస్టిక్ ఇది నేషనల్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే మీకు గుర్తుండే కోసం నెట్ అని చెప్పాను అనమాట. నేషనల్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఈ నేషనల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దీనికి కూడా 2 ఉంటాయి అనమాట. ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఒకటి, ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఒకటి. మీకేం చెప్పాను? ఎన్డిపి నెట్ వాల్యూ కావాలంటే ఏంటి? నెట్ వాల్యూ కావాలంటే నెట్ వాల్యూ చేయాలి. నెట్ వాల్యూ ఏంటి? జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డెప్రిషియేషన్ అనమాట. నువ్వు అడగొచ్చు, బ్రో డెప్రిషియేషన్ డేట్ అని అడగొచ్చు. డెప్రిషియేషన్ డేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక కార్ కొన్నాను. కార్ 1 year యూస్ చేసాను అనుకోండి. కార్ 1 year యూస్ చేసిన తర్వాత మిషన్ కొంచెం పాడవుతుందా? ఇంజిన్ ఆయిల్ మార్చాలా? మిషన్ తాలూకు తగ్గిపోతుంటుంది అనమాట. సో తగ్గిపోతున్న వాల్యూని డెప్రిషియేషన్ అనుకుంటాం అనమాట. తగ్గిపోవడానికి వాల్యూ ఏంటి? ద లాస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ఈజ్ కాల్డ్ డెప్రిషియేషన్ అంటాం అనమాట. సో జీడిపి ఎన్డిపి తాలూకా మార్కెట్ ప్రైస్ వాల్యూ ఏంటి? జీడిపి ఎట్ ఎంపీ మైనస్ డెప్రిషియేషన్. ఇప్పుడు ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. అంటే ఏంటి? జీడిపి ఉంది కదా, ఫ్యాక్టర్ కాస్ట్ కావాలంటే ఇప్పుడు చూడండి, ఎన్డిపి ఉంది కదా, ఎన్డిపి మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ప్రొడక్ట్ ట్యాక్స్ మైనస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్. అర్థమైందా? చూడండి, ఎన్డిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, నేషనల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 2 రకాలుగా, ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్, ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్లో మనం ఏం చేస్తాం? జీడిపి మైనస్ డెప్రిషియేషన్. జీడిపి ఏంటి? మార్కెట్ ప్రైస్ మీద, ఫ్యాక్టర్ కాస్ట్ మీద కాదు, మార్కెట్ ప్రైస్ మీద. నెక్స్ట్ ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ప్రొడక్ట్ ట్యాక్స్ మైనస్ నెక్స్ట్ ప్రొడక్షన్ ట్యాక్స్ అనమాట. ఈ ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక చాక్లెట్ తయారు చేశాను, చాక్లెట్ కంపెనీ పెట్టాను అనమాట. చాక్లెట్ కంపెనీ పెట్టాను అనుకోండి, నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ పెట్టగానే నాకు ఏంటి కావాలి? నాకు కాఫీ బీన్స్ కావాలి, నెక్స్ట్ మిషన్స్ కావాలి. ఈ మిషన్ అన్ని కొనడానికి కోసం దాని ట్యాక్స్ పడుతుందా? సో ఆ ట్యాక్స్ కట్ చేస్తారనమాట. ట్యాక్స్ కట్ చేస్తే మిగిలిన ఇన్కమ్ని నెట్ కింద వస్తారనమాట. మీకు నెట్ వాల్యూ చెప్పాను కదా ఇక్కడ. నాకు ₹1,00,000 శాలరీ, అందులోన 20,000 నాకు ట్యాక్స్కి వెళ్ళిపోయింది, 10,000 నాకు పిఎఫ్ కట్ అయిపోయింది. నెట్ వాల్యూ ఎంత? 70,000 అనమాట. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? ఈ ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ అని మైనస్ చేసుకోం అనమాట. సో ఇదే విధంగా మన ఎన్డిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? నేషనల్ డొమెస్టిక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫస్ట్ డెప్రిషియేషన్ మైనస్ చేస్తాం. దాని తర్వాత ఇంకా ఫ్యాక్టర్ కాస్ట్ కావాలంటే నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్ మైనస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్ అనమాట. ఇది చేస్తాం. చూడండి, అదే ఉంటుంది. చూడండి, ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డెప్రిషియేషన్, ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ప్రొడక్ట్స్ మైనస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్ అనమాట. దీన్ని మనం డొమెస్టిక్ ఇన్కమ్ అంటాం అనమాట. దీనికి మనం ఏమంటాం? డొమెస్టిక్ ఇన్కమ్ అంటాం.
డొమెస్టిక్ ఇన్కమ్ అంటాం మనం. ఏమంటే డొమెస్టిక్ ఇన్కమ్ అంటాం. దాన్ని అర్థమైందా మీకు? ఇప్పుడు మనకి కొన్నిసార్లు ఇస్తున్నామంట, ఎగ్జామ్లో ఇస్తున్నామంట డైరెక్ట్గా డొమెస్టిక్ ఇన్కంలో క్యాలిక్యులేట్ చేస్తాం, డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తామా లేదా, డొమెస్టిక్ ఇన్కంలోనే నెట్ ప్రొడక్ట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం లేదా, క్వశ్చన్స్ అన్నీ వస్తాయన్నమాట. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత MCQ సిరీస్లో అది చేపిస్తాను. ఇప్పుడు ఏంటి, జీడిపిలోనే ఒక బ్రాంచ్ అయిపోయింది. ఇప్పుడు జిఎన్పికి వద్దాం. ఇదేంటిది? పేరులో చూడండి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. అంటే చూడండి, ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అయ్యింది. ఇండియా వైడ్ కలెక్షన్ ఎంత వస్తుంది? ఇండియా వైడ్ కలెక్షన్ ఎంత వచ్చింది? ఒక 10,000 కోట్లు వచ్చింది అనుకోండి. మొత్తం నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా ఎంత వచ్చిందంట? మనం ఇంటర్నేషనల్ వైడ్గా 200 కోట్లు ఎక్స్ట్రా వచ్చిందంట ఇంటర్నేషనల్ వైజ్లోన. అంటే ఇంటర్నేషనల్ అనమాట మొత్తం. అంటే పుష్ప సినిమా ఇది నేషనల్ ప్రొడక్టే, ఇదేంటి తెలుగు టాలీవుడ్ ప్రొడక్టే. బట్ దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? యూఎస్ఏలో కూడా చూశారు, యూఎస్ఏలో కూడా ఆ సినిమా చూశారు. సో అది కూడా క్యాలిక్యులేట్ చేయలేదు. అది కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకి గ్రాస్ వచ్చిందనమాట. గ్రాస్ డబ్బులు వస్తాయి అనమాట. అర్థమైంది లేదా? అంటే ఏంటి గ్రాస్ డబ్బులు అంటే ఏంటి? మనతో కాకుండా మన ప్రోడక్ట్ ఎవరైతే కొన్నారో అది కూడా మనకి వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఏమనుకున్నాం, జీడిపి రకం కూడా 2 రకాలుగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. జిఎన్పి కూడా 2 రకాలు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకటి జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, నెక్స్ట్ జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ NFIA, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఇన్ అబ్రాడ్ అనమాట. చూడండి, NFIA జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ అనమాట. సమ్ ఆఫ్ జీడిపి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే ఏంటి? చూడండి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే చెప్తాను చూడండి, బేసిక్ టెక్నాలజీ అది కూడా చెప్పడం మర్చిపోయాను. NFIA నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఏంటిది? దీని ఫుల్ ఫామ్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. చూడండి, అంటే ఏంటి? దీని మీనింగ్ ఏంటంటే బయట నుంచి వచ్చిన డబ్బులు లోపల నుంచి వచ్చిన డబ్బులు మైనస్ చేయాలన్నమాట. అంటే ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ మైనస్ ఫారినర్స్ ఇన్కమ్. అంటే మన దేశంలోన ఫారినర్ సంపాదించింది X అనుకోండి. నెక్స్ట్ మనకి డబ్బులు Y వచ్చింది అనుకోండి. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఏంటవుతుంది? Y - X వస్తుంది అనమాట. అంటే వేరే కంట్రీస్లో మన ఇండియన్స్ ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు, మన దేశంలోన ఫారినర్స్ ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ రెండు డిఫరెన్స్ చేస్తే మనకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ వస్తుంది అనమాట. సో అదనమాట. అది జిఎన్పి క్యాలిక్యులేట్ చేయాలంటే, నేషనల్ ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనమాట. ఇదేంది కదా. నెక్స్ట్ జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. అంటే అప్పుడు జిఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అంటే ఆల్రెడీ చెప్పాను. ఏంటి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే? చూడండి, ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీస్. అంటే దీని అర్థం ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీస్. అర్థమైందా లేదా? చాలా సింపుల్ చెప్తాను చూడండి, మీకు ప్రతిదీ స్టెప్ వైజ్ అర్థం చేసి చూపిస్తాను. ఇది నార్మల్గా మీరు చూసాను అనుకోండి, ఖచ్చితంగా మర్చిపోతారు అనమాట. ఇది మీరు ఏం చేయాలంటే వీలైనంత ఎక్కువసార్లు వినండి, నెక్స్ట్ చదవండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, అదే ఇక్కడ ఉంటుంది అనమాట. జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అదేంటి? జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ అడ్జస్టెడ్ ఫర్ ది ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ సబ్సిడీస్. అంటే ఏంటి? జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ సబ్సిడీస్ అనమాట. ఇదేంటి? అదే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. దీని అర్థం ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏం కంప్లీట్ చేస్తాం? జీడిపి అయిపోయింది, జిఎన్పి అయిపోయింది, NDP అయిపోయింది. ఇప్పుడు మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. జిఎన్పి నుంచి బేస్ చేసి వచ్చింది NNP అనమాట. ఇదేంటిది? నెట్ నేషనల్ ప్రొడక్ట్ అనమాట. నెట్ నేషనల్ ప్రొడక్ట్ అనమాట. మీకు చెప్పా. ఇప్పుడు చూడండి, సేమ్ అదే ఎగ్జాంపుల్. పుష్ప సినిమా రిలీజ్ అయ్యింది, గ్రాస్ ఇన్కమ్ వచ్చింది. నెట్ ఇన్కమ్ కావాలంటే ఏం చేస్తాం మనం? ట్యాక్స్లు మైనస్ చేస్తాం, అవన్నీ మైనస్ చేస్తాం నెట్ ఇన్కమ్ కావాలంటే. ఇప్పుడు మనకి గ్రాస్ నేషనల్ వైడ్గా మనకి ఎంత డబ్బులు వచ్చింది. అప్పుడు NNP కూడా 2 రకాలు క్యాలిక్యులేట్ చేయొచ్చు. 2 రకాలుగా. ఫస్ట్ ఏంటి? NNP ఎట్ మార్కెట్ ప్రైస్, నెక్స్ట్ NNP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఈ NNP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ మనం ఏంటంటాం? నేషనల్ ఇన్కమ్ అంటాం. చూసారా, ఇప్పుడు వచ్చామనమాట నేషనల్ ఇన్కమ్కి. ఎప్పుడు వచ్చాం మనం NNP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఏంటంటాం? మనం నేషనల్ ఇన్కమ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, NNP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే నేషనల్ ఇన్కమ్ అంటాం. డొమెస్టిక్ ఇన్కమ్ అంటే దేనికి అంటాం? NDP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ మనం ఏమంటాం? డొమెస్టిక్ ఇన్కమ్ అంటాం. NNP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ మనం నేషనల్ ఇన్కమ్ అంటాం. చూడండి, NNP ఎట్
మార్కెట్ ప్రైస్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? జిఎన్పి దట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డెప్రిషియేషన్ అర్థమైంది లేదా? ఎన్ఎన్పి మనకి ఎలాగ వస్తుంది? జిఎన్పి మైనస్ డెప్రిషియేషన్, అదే ఉంటుంది చూడండి. ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ జిఎన్పి మైనస్ డెప్రిషియేషన్ అంటే మన గ్రాస్ ప్రోడక్ట్ నుంచి డెప్రిషియేషన్ మైనస్ చేస్తే మనకి ఎన్ఎన్పి తాలూకా మార్కెట్ ప్రైస్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మనకి ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే నేషనల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీస్. చూడండి ఎన్ఐటి అంటే చెప్పాను. ఎన్ఐటి అంటే ఏంటి వాల్యూ దాన్ని ముందే ఇక్కడ రాసిన కూడా చూపెట్టాను. ఎన్ఐటి వాల్యూ ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీస్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీస్. మీరు చూడొచ్చు ఈ ఎన్ఎన్పిలోన మనకి అన్నీ ఉన్నాయి. అంటే మనం ముందైతే ఏదైతే చర్చించుకున్నామో అన్ని వాల్యూస్ ఉన్నాయి. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంది, సబ్సిడీ ఉంది, ప్రొడక్షన్ ట్యాక్స్ ఉంది, జిఎన్పి ఉంది. ఇవన్నీ కలిపి మనకి నేషనల్ ఇన్కమ్ అవుతుంది అనమాట. తర్వాత నేషనల్ ఇన్కమ్ అవుతుంది. అదే రాసింది చూడండి ఇక్కడ. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ నేషనల్ ఇన్కమ్. ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్. ఇదనమాట. దీన్ని ఇంకో రకంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎన్డిపి అదే ఇక్కడ ఉంచండి. ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. రెండు రకాలు ఉంటాయి, బట్ నేను చెప్తున్నాను ఇదే గుర్తుపెట్టుకోండి. ఇదే మనకి ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతుంటారు అనమాట. నేను మీకు చెప్తుంది యూపీఎస్సీ లెవెల్లో చెప్తున్నాను కాబట్టి మీరు అంటే కొంచెం ఈ చాప్టర్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. మీకు అర్థమవడం కోసం ఈజీగా చెప్తాను అనమాట. లైక్ ఇక్కడ అర్థమైంది కదా. మనకి ఏం నేర్చుకున్నాం? జిడిపి నేర్చుకున్నాం, ఎన్డిపి అయిపోయింది, జిఎన్పి అయిపోయింది, నెక్స్ట్ ఎన్ఎన్పి అయిపోయింది. ఇప్పుడు మనం ఏం కనుక్కుంటాం? నెక్స్ట్ పర్సనల్ ఇన్కమ్ అనమాట. నెక్స్ట్ ఏంటి? పర్సనల్ ఇన్కమ్ కావాలంటే మనం ఏం చేస్తామంటే నేషనల్ ఇన్కమ్ ఉంది కదా, నేషనల్ ఇన్కమ్ మైనస్ కార్పొరేట్ ప్రాఫిట్ మైనస్ కార్పొరేట్ ట్యాక్స్ మైనస్ ఇంకటి ఉంటుంది కార్పొరేట్ మైనస్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఇది మనకి పర్సనల్ ఇన్కమ్ కావాలంటే అదే ఉంటుంది చూడండి ఇక్కడ. పర్సనల్ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ఇండివిజువల్స్ అండ్ హౌస్ హోల్డ్ ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. చూడండి, నేషనల్ ఇన్కమ్ మైనస్ కార్పొరేట్ ప్రాఫిట్ మైనస్ కార్పొరేట్ ట్యాక్సెస్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. సో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే అడగొచ్చు నాకు. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏంటంటే ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మనకి మన ఆంధ్రప్రదేశ్లోన 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తారనమాట. ఎవరికి 60+ డేట్ వాళ్ళకి 60 ఇయర్స్ డేట్ వాళ్ళకి అయితే 3,000 రూపీస్ డబ్బులు ఇస్తుంది. లేదా ఫ్రీ బస్ ప్రొవైడ్ చేస్తుంది, రేషన్ ఇస్తుంది ఫ్రీగా. ఇవన్నీ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనమాట. అంటే విచ్ ఆర్ నాట్ మానిటరీ ఇన్ టర్మ్స్ అనమాట. మానిటరీ ఇన్ టర్మ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ మీకోసం మీద ఖర్చు పెట్టింది అనుకోండి మీకోసం, దాన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కింద వస్తారనమాట. అంటే మీ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టిన గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం. ఇదేంటిది? పర్సనల్ ఇన్కమ్ కావాలంటే ఇలా వస్తాయి అనమాట. నెక్స్ట్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఇదేంటిది? డిఐ అనమాట, డిస్పోజబుల్ ఇన్కమ్. సో డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఈ పర్సనల్ ఇన్కమ్ కదా. పిఐ అంటే పర్సనల్ ఇన్కమ్ అనమాట. పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్సెస్. అంటే చూడండి, నాకు 1,00,000 రూపాయలు వచ్చింది, అందులోన 20,000 రూపాయలు ఖర్చు పెట్టేశాను. అప్పుడు నాదే 80,000 రూపాయలు ఉంటాయి. ఈ 80,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాయి. ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ వాల్యూ ఏంటంటే, డిస్పోజబుల్ ఇన్కమ్ అర్థం ఏంటంటే నా దగ్గర మిగిలిన డబ్బులు, నా దగ్గర ఎన్ని డబ్బులు మిగిలి ఉన్నాయి, ఎంత డబ్బులు మిగిలాయంట? 8,000 మిగిలాయి. అంటే దీన్ని నేను డిస్పోజ్ చేయగలను అనమాట. డిస్పోజ్ చేయడం అంటే ఏంటి? ఖర్చు పెట్టగలను. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఖర్చు పెట్టే దానికి వేయమన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు నెట్ ఇంకటి అయిపోయింది, అదే ఉంటుంది చూడండి. ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి పీడిఎఫ్ నుంచి. డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అంటే డిస్పోజల్ పర్సనల్ ఇన్కమ్ ఒకటే. ఇన్కమ్ అవైలబుల్ టు ఇండివిజువల్స్ ఆఫ్టర్ పేయింగ్ ట్యాక్సెస్. చూడండి, అది పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్సెస్. నెట్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ నెట్ కరెంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఇది వదిలేండి, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. పర్సనల్ ఇన్కమ్ మైనస్
స్పెషల్ ట్యాక్సెస్. నెక్స్ట్ పెర్ క్యాపిటా ఇన్కమ్. ఇది 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 పెర్ క్యాపిటా ఇన్కమ్. పెర్ క్యాపిటా ఇన్కమ్. సో ఈ పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అందరికి తెలిసింది, ఇది అందరికి తెలిసిందే. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ బై టోటల్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ. టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ చేస్తే మనకి ఒక పెర్ హెడ్ ఎంత డబ్బులు వస్తే మనకి వస్తాయి అనమాట. చూడండి అదే ఇక్కడ చూడండి. నెక్స్ట్ జీవీఏ. జీవీఏ జీవీఏ ఏంటిది? గ్రాస్ వాల్యూ యాడెడ్. గ్రాస్ వాల్యూ యాడెడ్. దీని అర్థం ఏంటి? గ్రాస్ వాల్యూ యాడెడ్ అనమాట. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే దాని అర్థం ఏంటి? మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఇంటర్మీడియట్ గూడ్స్, ఫైనల్ గూడ్స్ అనుకోండి. ఇంటర్మీడియట్ గూడ్స్, ఫైనల్ గూడ్స్ అనుకొని చెప్పి గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ఫైనల్ గూడ్స్ మైనస్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ గూడ్స్ అనమాట. సారీ ఇంటర్మీడియట్ గూడ్స్ అనమాట. ఇంటర్మీడియట్ గూడ్స్ ఇది గ్రాస్ వాల్యూ యాడెడ్ అనమాట. ఇది గ్రాస్ వాల్యూ యాడెడ్. చూడండి టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ మైనస్ టోటల్ వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ గూడ్స్. చూడండి దీంతో మనకి మెయిన్ నేషనల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇవన్నీ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి ఏమేమి తీసుకుంటాం, ఏమేమి తీసుకోం, ఎక్సెప్షన్స్ ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఎక్సెప్షన్స్ డిస్కస్ చేస్తాం అనమాట. చూడండి ఒకసారి. ఫస్ట్ జీడిపి క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం నేషనల్ రెంట్ అనేది కౌంట్ చేస్తాం అనమాట. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నా దగ్గర ఒక రేట్ ఆఫ్ ల్యాండ్ ఉంది, ఒక ఎకరా ఉంది. ఈ ఎకరా నేను ఎవరికి అద్దెకి ఇవ్వను అనమాట. అద్దెకి ఇవ్వను. బట్ జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు దీని ద్వారా రెంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని నేషనల్ రెంట్ అంటారు అనమాట. దాన్ని ఏమంటారు? నేషనల్ రెంట్ అంటారు అనమాట. అది క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ జీడిపిలో మనం ఏమి ఇగ్నోర్ చేస్తామంటే సెకండ్ హ్యాండ్ గూడ్స్ అనేది ఇగ్నోర్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను బైక్ కొన్నాను, ₹1,00,000 కొన్నాను. అది ఇంకోటికి 50,000కి అమ్మాను. సో ఈ ₹1,00,000 మనకి యాడ్ అవుతుంది అనమాట జీడిపిలో. ఈ 50,000 యాడ్ అవ్వదు. ఎందుకు? సెకండ్ హ్యాండ్ గూడ్స్ అనేవి యాడ్ అవ్వదు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్లో అడుగుతారు, మంచిగా అడుగుతారు. నెక్స్ట్ ఇగ్నోర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌసెస్. అంటే కొత్త కన్స్ట్రక్షన్ హౌస్ని మనం ఇగ్నోర్ చేస్తాం అనమాట. గుర్తుపెట్టుకోండి. జీడిపిలో అంటే కన్జంప్షన్లో మనం ఏంటంటే మనకి ఎక్సెప్షన్స్ సెకండ్ హ్యాండ్ గూడ్స్, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌసెస్ అనమాట. ఇవి మనం ఇగ్నోర్ చేస్తాం అనమాట. ఎందులోన జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కొద్దాం. చూడండి ఇన్వెస్ట్మెంట్లో మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తాం? ఇంటాంజిబుల్ క్యాపిటల్ అసెట్స్ కూడా మనం లైక్ మనం ఏం చేస్తాం? ఇంక్లూడ్ చేస్తామంట. ఇంటాంజిబుల్ క్యాపిటల్ అసెట్స్ అంటే ఏంటి చెప్పాను? మనం ఏమైతే ముట్టుకోలేమో, మనం ఏమైతే టచ్ చేయలేమో దాని అర్థం అదే. చూడండి ఐపీఆర్ అంటే పేటెంట్స్ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ కింద పరిగణిస్తాం అనమాట. నెక్స్ట్ రా మెటీరియల్స్, వేజెస్ ఇవన్నీ తెలిసినవి మీకు. ఇంటర్మీడియట్ గూడ్స్ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ పనికి వస్తాయి అనమాట. సో మనం ఏంటి ఇగ్నోర్ చేస్తామంటే సేవింగ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఒక 30 సంవత్సరాలు బాండ్ రాసుకుంటాం, లేదా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అవన్నీ మనం జీడిపిలో క్యాలిక్యులేట్ చేయము. ఎందుకు? అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనం జీడిపిలో క్యాలిక్యులేట్ చేయము. నెక్స్ట్ ఇన్క్లూడెడ్ అన్సోల్డ్ ఇన్వెంటరీ. అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటే చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ ఉంది. ఒక ఫ్యాక్టరీలోన ఒక 300 మొబైల్స్ ప్రొడ్యూస్ చేశారు. సో ఆ ఇయర్ మొత్తం ఒక 2,500 మొబైల్స్ కొనేసారు అనమాట. ఈ 500 మిగిలిపోయింటాయి కదా, 500 కూడా మనం ఇన్వెస్ట్మెంట్ కింద పరిగణిస్తాం అనమాట. అది అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటే తెగి రావట్లేదు నాకేంటి, అమ్మకంకి లేకపోయినా సరే మిగిలేవన్నమాట. అమ్మకానికి లేకపోయినా సరే మిగిలేవన్నీ ఇవన్నీ అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటాం అనమాట. మనం అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటాం. ఇప్పుడు గవర్నమెంట్ పర్చేస్ మనకి ఏంటి వస్తుంది? శాలరీస్, స్టేషనరీస్, క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఇవన్నీ. అంటే గవర్నమెంట్ మన కోసం ఏదైతే ఖర్చు పెడుతుందో అవన్నీ గవర్నమెంట్ కింద వస్తాయి అనమాట. సో మనం ఇగ్నోర్ ఏం చేస్తాం అంటే గవర్నమెంట్ పర్చేస్లో మనం ఏంటంటే ఇగ్నోర్ చేయమంటే గవర్నమెంట్ సబ్సిడీస్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్, స్కాలర్షిప్స్, సబ్సిడీస్ ఇవన్నీ మనం ఇగ్నోర్ చేస్తాం అనమాట. గుర్తుందా లేదా? నెక్స్ట్ ఇక్కడ వరకైతే మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే మీకు ఏంటి చెప్పాను, ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసింది. దీస్ ఆర్ నాన్ ఎక్స్చేంజ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ టు ఇండివిజువల్స్ లైక్ వెల్ఫేర్, పెన్షన్స్, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇదేంటిది? ఇవన్నీ మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం? ఇదంతా జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు. నెక్స్ట్ జీడిపి అంటే ఫ్యాక్టర్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏంటి చేస్తాం? ఆల్రెడీ వేజెస్ ఇవి మీకు ముందే చెప్పాను అనమాట. నెక్స్ట్ చూడండి జీడిపి గ్రోత్ రేట్ అండ్ డిఫెక్టర్.
అంటే మనకి మీరు ఈ న్యూస్లో చూస్తూ ఉంటారు, జీడిపి ఒక 2.3 ఇయర్ 5% పెరుగుతుంది, 6% పెరుగుతుంది జీడిపి అని చెప్తుంటారు అనమాట. సో ఆ గ్రోత్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఆ గ్రోత్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే జీడిపి ఆఫ్ లాస్ట్ ఇయర్ అనమాట. లాస్ట్ ఇయర్ తాలూకా జీడిపి మైనస్ ప్రెజెంట్ ఇయర్ తాలూకా జీడిపి అనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ ఇయర్ మనకి $3 trillion వచ్చింది అనుకోండి, ఈ ఇయర్ మనకి $4 trillion వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? $1 trillion మనకి ఇంక్రీజ్ అయింది బై లాస్ట్ ఇయర్ 4 ఇంక్రీజ్ అయింది 100%, అంటే 25% ఇంక్రీజ్ అయినట్టుగా అనమాట. అంటే దాని అర్థం ఏంటి? పాస్ట్ మైనస్ ప్రెజెంట్ బై పాస్ట్ ఇంటూ 100. ఇది సేమ్ మనకు డిస్కౌంట్ క్లాస్లోనే మనం ఎలాగైతే ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తామో ఆ విధంగా అనమాట. ఆ విధంగా గ్రోత్ రేట్ అనేది వస్తుంది అనమాట. చూడండి, ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ రిమూవ్ చేయడం కోసం మనం బేస్ ఇయర్ పెట్టుకుంటాం అనమాట. కరెంట్ ఇయర్ ప్రైస్ టు కాన్స్టెంట్ ప్రైస్. ఇంకోటి ఏంటంటే చూడండి ఒకసారి, ఈ బేస్ ఇయర్ మెథడ్ అంటే ఏంటి? బేస్ ఇయర్ మెథడ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. ఇప్పుడు మన ఇండియాలో చాలామంది క్రికెటర్స్ ఉన్నారు. సో ఒక క్రికెటర్ ఎంత పెద్ద గొప్ప ప్లేయర్ అని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఒక అంచనా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ తీసుకుంటాం, లేదా సచిన్ తీసుకుంటాం. ఇద్దరికి మనం కంపేర్ చేస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్ మిగతా ప్లేయర్స్ అనుకోండి, అరే చూడరా విరాట్ కోహ్లీ అంత బాగా ఆడాడు, సచిన్ టెండూల్కర్ అంత బాగా ఆడాడు, మనం అలా క్యాలిక్యులేట్ అంటే అంత తీసుకుంటాం అనమాట, కంపేర్ చేస్తాం. సో అదేవిధంగా మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 2012 అనుకోండి, ఆ ఇయర్ ఎక్కువ ఇన్ఫ్లేషన్ వచ్చింది అనుకోండి, 2013 ఇయర్ ఉందనుకోండి, ఆ ఇయర్ తక్కువ ఇన్ఫ్లేషన్ వచ్చింది అనుకోండి. సో మనం ఏం చేస్తాం? ఒక బేస్ ఇయర్ తీసుకుంటాం అనమాట, ఒక స్టాండర్డ్ ఇయర్ తీసుకుంటాం, దాన్ని మనం బేస్ ఇయర్ అంటాం అనమాట. దాన్ని ఏమంటే బేస్ ఇయర్ అంటాం అనమాట. సో ఆ బేస్ ఇయర్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట ఇయర్ అంటే గ్రోత్ రేట్ని. అప్పుడే మనకి కరెక్ట్ వాల్యూస్ వస్తాయి అనమాట. చూడండి, ఇప్పుడు సచిన్ అంత ప్లేయర్ అయ్యాడంటే మనం దాని అర్థం ఏంటి? సచిన్ అంత గొప్పోడు అయ్యాడని చెప్పి. సేమ్ అలా అంతేగాని సచిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి డివిలియర్స్ ఉన్నాడు. ఏబి డివిలియర్స్కి ఎవరితో కంపేర్ చేయాలి? ఏబి డివిలియర్స్ అంటే కంపేర్ చేయాలి. మన సూర్యకుమార్ యాదవ్తో కంపేర్ చేస్తే ఎలాగవుతుంది? అవ్వదు కదా. సో అదే విధంగా అనమాట. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, ఎందుకంటే మేము కూడా ఆర్సీబీ ఫ్యాన్ అనమాట. ఓకే, ఇప్పుడు జీడిపి డిఫ్లేటర్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లైక్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ సార్లు అడిగే ఇదనమాట. సో జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటి? జీడిపి డిఫ్లేటర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం నామినల్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైసెస్ బై రియల్ జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్. చెప్పే కదా బేస్ ఇయర్ అంటే 2011-2012 టైంలోన ఎంతైతే మనం కాన్స్టెంట్ ప్రైస్కి క్యాలిక్యులేట్ చేసామో అది తీసుకుంటాం బై నామినల్ జీడిపి. నామినల్ జీడిపి అంటే ఏంటి? ప్రజెంట్ జీడిపి ఎంత ఉందనుకోని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో క్రూడ్ అంటే నెట్ అంటే మొత్తం నెట్ కాకుండా గ్రాస్ ప్రొడక్ట్ అనమాట. సో గ్రాస్ ప్రొడక్ట్ బై రియల్ జీడిపి అంటే అప్పుడు 2012 తలక కాన్స్టెంట్ ప్రైస్ 100 చేస్తే మనకి జీడిపి డిఫ్లేటర్ వస్తుంది అనమాట. ఇది మనం క్వార్టర్లీ బేసిస్ అంటే 4 monthsకి ఒకసారి జీడిపి డిఫ్లేటర్ తలక వాల్యూస్ అనేది మనం గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తాం అనమాట. ఇది చూడండి, ఇట్ ఈస్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ ఇండికేటర్ టు మెజర్ ఇన్ఫ్లేషన్. ఇట్ కవర్స్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇట్ హెల్ప్స్ ట్రాకింగ్ చేంజెస్ ఇన్ కన్జంప్షన్ ప్యాటర్న్, ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్. సో జీడిపి డిఫ్లేటర్ వల్ల మనకి ఉపయోగం ఏంటి? మన ఇండియా తాలూకా కన్జంప్షన్ ప్యాటర్న్, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ మనకి అర్థమవుతుంది అనమాట. సో ఇది జీడిపి డిఫ్లెక్టర్లోన అన్ని గూడ్స్ అండ్ సర్వీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయి. మనకి కొన్నిసార్లు ఎగ్జామ్లో ఏంటి ఇస్తారు? జీడిపి డిఫ్లెక్టర్ క్యాలిక్యులేట్ ఓన్లీ సర్వీసెస్ అని అంటాడు, ఓన్లీ గూడ్స్ అని అంటాడు, ఓన్లీ సమ్ గూడ్స్ ఆఫ్ సర్వీస్ అంటాడు. సో అది కాదనమాట. ఇట్ కవర్స్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, హెల్ప్స్ ట్రాకింగ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ అనమాట. ఇక్కడికి అర్థమైంది కదా. నెక్స్ట్ సో ఎకానమిక్ సైకిల్స్ అనమాట. షేప్స్ ఆఫ్ ఎకానమిక్ సైకిల్ అంటే చెప్పారు కదా, ఎకానమీ అనేది ఒక 4 రకాలుగా చూడండి, కొత్త స్లైడ్ వేసుకొని చూపిస్తాం. చూడండి, ఎకానమిక్ సైకిల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎకానమిక్ సైకిల్స్ అనుకొని. సో ఎకానమిక్ సైకిల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే మనకి తెలుసు కదా, లైక్ స్టాక్ మార్కెట్ మీరు అందరూ వినే ఉంటారు. బుల్ మార్కెట్ నెక్స్ట్ బేర్ మార్కెట్ అని ఉంటుంది అనమాట. బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ అని చెప్పి. సో బుల్ మార్కెట్ ఏడవుతుంది? ప్రైసెస్ గూడ్స్ అని అలా పెరుగుతూనే ఉంటాయి అనమాట. బేర్ మార్కెట్ ఏడవుతుంది? అలా కిందకు వచ్చేస్తుంటుంది అనమాట. సో ఇదే విధంగా కూడా ఎకనామిక్ సైకిల్స్ అనేవి 4 సైకిల్స్ ఉంటాయి అనమాట. 4 సైకిల్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఎక్స్పాన్షన్ సైకిల్ అనమాట. ఎక్స్పాన్షన్ సైకిల్. ఆ తర్వాత వస్తుంది రిసెషన్ సైకిల్. నెక్స్ట్ ఆ తర్వాత డిప్రెషన్ అనమాట. లాస్ట్ డిప్రెషన్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రికవరీ అవుతుంది అనమాట. సో దీన్ని ఎకానమిక్ సైకిల్స్ అంటారు. ఫస్ట్ మనకి ఎక్స్పాన్షన్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్పాన్షన్ అవుతుంది.
ఆ తర్వాత మనకి రిసెషన్ వస్తుంది, ఆ తర్వాత మనకి డిప్రెషన్ వస్తుంది, ఆ తర్వాత మనకి రికవరీ వస్తుంది. సో రిసెషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2 క్వార్టర్స్కి మించి అంటే ఎకానమీస్ అని స్లో డౌన్ అయింది అనుకోండి, దాన్ని రిసెషన్ అంటారు అనమాట. 2 క్వార్టర్స్ అంటే 6 months, అంతేనే కాదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొత్తం 12 అంటే 1 yearకి 12 months. సో 1 quarter అంటే 1/4 అంటే 3 months అనమాట. అంటే 1 quarter అంటే 3 months, 2 quarters అంటే 6 months అనమాట. అంటే 6 months కానీ కంటిన్యూస్లీ కానీ గ్రోత్ అనేది డౌన్ అయింది అనుకోండి, దాని వల్ల రిసెషన్ అంటాం. సో డిప్రెషన్ అంటే ఏంటంటే ఈ రిసెషనే కానీ ఎక్కువ రోజులు లైక్ ఒక 1 year 2 years కానీ అలా అవుతూనే ఉందనుకో, దాన్ని మనం డిప్రెషన్ అంటాం అనమాట. దాన్ని ఇక్కడ గ్రాఫ్గా రిప్రజెంట్ చేసి చూడండి. ఎక్స్పాన్షన్ ఫేజు, రిసెషన్ ఫేజు, డిప్రెషన్ ఫేజు, రికవరీ ఫేజ్. ఎక్స్పాన్షన్ ఫేజ్ అంటే చూడండి రిప్రజెంట్ చేసిన అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకున్నాం అనమాట. లైక్ వాల్యూ ఎడిషన్ కోసం చూడొచ్చు ఇక్కడ జీడిపి అనేది 2 quarters తగ్గితే దాన్ని రిసెషన్ అంటారు అనమాట. ఆ రిసెషన్ని సీవియర్గా ఉండి లాంగ్ లాస్టింగ్ ఉంటే దాన్ని డిప్రెషన్ అంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ ఇండియన్ డిప్రెషన్, అది కూడా డిప్రెషన్కి సంబంధించింది అనమాట. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు చెప్పాను కదా రికవరీ ఉంది కదా, అంటే డిప్రెషన్ నుంచి ఏదైనా ఎకానమీ రికవరీ అవుతుంది కదా. సో ఆ రికవరీ అవ్వడం కోసం కొన్ని టైప్స్ ఉంటాయి అనమాట, అంటే కొన్ని రకాలుగా రికవరీ అవుతుంటాయి అనమాట ఎకానమీ అనేది. చూడండి, అదే షేప్స్ ఆఫ్ ఎకానమీ అంటారు, దాన్ని షేప్స్ ఆఫ్ ఎకానమీ రికవరీ అంటాం అనమాట. ఫస్ట్ ఏంటి వి షేప్డ్ అంటే తెలుసు కదా, అంటే ఒకేసారి దిగుతుంది ఒకేసారి పెరుగుతుంది అనమాట. చూడండి అదే అనమాట. జీడిపి అనేది షార్ప్ డిక్లైన్ అయ్యి మళ్ళీ క్విక్లీ రికవర్ అవుతుంది అనమాట. అంటే షార్ప్గా జీడిపి అనేది షార్ప్ డిక్లైన్ అయ్యి మళ్ళీ క్విక్లీ ఎరేజ్ అవుతుంది అనమాట. దాన్ని వి షేప్ రికవరీ అంటారు అనమాట. యూ షేప్ రికవరీ అంటే స్లోగా గ్రాడ్యువల్గా రికవర్ అవుతుంది అనమాట. గ్రాడ్యువల్గా టైం తీసుకుంటూ రికవర్ అవుతుంది అనమాట. అలా టైం తీసుకుంటూ మీదకి లెగుస్తుంది అనమాట జీడిపి. చూడండి, ఇఫ్ జీడిపి టేక్స్ మోర్ టైమ్ టు రికవర్ దెన్ ఇట్ రైజెస్. అంటే చూడండి, అలా ప్రొలాంగ్ టైం తీసుకుంటే దాన్ని యూ షేప్ అంటారు. డబ్ల్యూ షేప్ ఏంటంటే జీడిపి తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది అనమాట. డబ్ల్యూ షేప్లో వస్తుంది అనమాట. అదే చూడండి, ఇఫ్ జీడిపి గ్రోత్ పెరిగి మళ్ళీ తగ్గి మళ్ళీ పెరగడాన్ని మనం డబ్ల్యూ షేప్లో గ్రోత్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఎల్ షేప్ అంటే ఏంటి అంటే స్లోగా ప్రొలాంగ్ రికవరీ. అంటే చూడండి, అంటే ఏంటంటారు దానికి రికవరీ అవుతుంది బట్ పూర్తిగా రికవరీ అవ్వదు అనమాట. రికవరీ అవుతుంది పూర్తిగా రికవరీ అవుతుంది, అలా వెళ్ళిపోతుంటుంది అనమాట. అంటే స్టేబుల్గా ఉండిపోతుంది అనమాట, రికవరీ అవ్వకుండా అలాగే లాస్ రాకుండా మిడిల్గా ఉండిపోతుంది అనమాట. దాన్ని ఎల్ షేప్ అంటాం. నెక్స్ట్ కే షేప్డ్ సెక్టర్ అంటే ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉందనుకోండి, ఇండియాలో ఏమవుతుందంటే జీడిపి తగ్గింది కదా, జీడిపి తగ్గితే కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇండియాలో చాలామంది ఏం యూజ్ చేస్తారు, మిల్క్, నెక్స్ట్ పేపర్, ఇవన్నీ డైలీ దినం సరుకులు అనమాట. సో ఇప్పుడు అలా రికవరీ అయినా సరే అలా మీదకి వెళ్తుంటాయి కొన్ని ఐటమ్స్ మాత్రం పడిపోతుంటాయి అనమాట. అలాగా. సో దీన్ని కే షేప్ అంటాం అనమాట. దాన్నే కే షేప్ అంటాం. కొన్ని లెగుస్తే కొన్ని పడిపోతాయి అనమాట. దాన్నే చూడండి, ఇఫ్ జీడిపి గ్రోత్ రేట్ ఇంక్రీజ్ ఫర్ సమ్ సెక్టర్స్ డిక్రీజ్ ఫర్ సమ్ సెక్టర్ అనమాట. సో అలా అనమాట. యూ షేప్ అంటే సేమ్ షార్ప్ డిక్లైన్ స్లో రికవరీ, సేమ్ యూ షేప్ లాగా ఉంటుంది ఇది కూడా. కాకపోతే కొంచెం షార్ప్ డిక్లైన్ అవుద్ది. యూ షేప్ అంటే కొంచెం కొంచెం తక్కువ డిక్లైన్ అవుతుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను. చూడండి, వి షేప్డ్, యూ షేప్డ్, డబ్ల్యూ షేప్డ్, ఎల్ షేప్డ్, కే షేప్డ్ అనమాట. ఓకే, ఇక్కడతో మనకు కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జీవీ అంటే బేసిక్ ప్రైసెస్ అనమాట. జీవీ అంటే చెప్పాను కదా, జీవీ అంటే క్లాస్లో చెప్పాను, గ్రాస్ వాల్యూ యాడెడ్. జీవీ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఫైనల్ గూడ్స్ మైనస్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ గూడ్స్ అనమాట. సో జీవేట్ మార్కెట్ ప్రైస్ రిలేటెడ్ అవుతుంది. జీవేట్ మార్కెట్ ప్రైస్, జీవేట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనమాట. ఎందుకంటే మార్కెట్ ప్రైస్లో ఏం చేస్తామంటే మనం ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ చేస్తాం, సబ్సిడీస్ అనేది మైనస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఏంటంటే నాట్ ఇన్క్లూడ్ ట్యాక్సెస్, నో సబ్సిడీస్ అనమాట. ఇదనమాట. ఇది చేస్తే మనకి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది, ఇది చేసి మార్కెట్ ప్రైస్ వస్తుంది అనమాట. జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనమాట. అది ఇక్కడ ఉంది, అదే మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది చూడండి, ప్రొడక్ట్ ట్యాక్స్, ప్రొడక్షన్ ట్యాక్సెస్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ జీడిపి తాలూకా లైక్ ఏంటారు దానికి నెగిటివ్స్ అనమాట, లైక్ డ్రాబ్యాక్స్. జీడిపి తాలూకా డ్రాబ్యాక్స్ ఏంటంటే జీడిపి అంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ అవ్వదు అనమాట. అంటే మీరు చూడొచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇండియాలో సర్వీస్ సెక్టర్ ఉంది కదా, సర్వీస్ సెక్టర్ మన జీడీపీలో 50% కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. బట్ అగ్రికల్చర్ సెక్టర్ లెస్ దాన్ 10% కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, జీడీపీ పెరుగుతుంది బట్ దీనివల్ల పెరుగుతుంది, సర్వీస్ వల్ల పెరుగుతుంది, కానీ అగ్రికల్చర్ వల్ల పెరగలేదు. అందుకోసమే అగ్రికల్చర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ లాసులు రావడం కానీ తక్కువ డబ్బులు రావడం జరుగుతుంది అనమాట. సో అదనమాట డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జీడీపీ మీ నాడు యూనిఫామ్. జీడీపీ ప్రకారంగా మనం అంచనా వేయలేమన్నమాట, అదొక నెగిటివ్ అనమాట. నెక్స్ట్ నెగిటివ్ ఏంటంటే
జీడిపి ఇన్హెరెంట్లీ డజంట్ టేక్ ఇంటూ అకౌంట్ నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్. అంటే చూడండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మన ఇండియాలోనో మన పుల్వామా స్ట్రైక్ అయిందనమాట. పుల్వామా స్ట్రైక్ అయిపోయిన తర్వాత ఏంటైంది మనకి, అప్పుడు లైక్ ఏం పెరిగింది, డిమాండ్ పెరిగింది. దేనికి అంటే కాశ్మీర్ ఆ ఏరియా ఏటైంది, ఎలక్ట్రిసిటీ తాలూకా డిమాండ్ పెరిగింది, వాటర్ తాలూకా డిమాండ్ పెరిగింది, పేపర్ తాలూకా డిమాండ్ పెరిగింది, దైనందిన సరుకులు డిమాండ్ పెరిగింది. సో అదేంటిది నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ అనమాట. మనకి బయట చూసేకి ఏమనిపిస్తుంటుంది, ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది కదా, డిమాండ్ పెరిగితే అర్థం ఏంటి, ఎకానమీ పెరిగినట్టుగా. బట్ ఎలా ఎందుకు పెరిగింది, అది దేనివల్ల పెరిగింది, అది అనేది మనకి జీడిపి వర్త్ సరిగ్గా తెలియదు అనమాట. అదే నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ని అది ఇన్హెరెంట్గా తీసుకోదు అనమాట. నెక్స్ట్ చూడండి, మెనీ యాక్టివిటీస్ ఆర్ అండ్ ఎవాల్యుయేటెడ్ మనీ టర్మ్స్. చూడండి, జీడిపి ఏంటంటే కొన్ని టర్మ్స్ని ఎకానమికల్గా మానిటరీ టర్మ్స్లో ఇంక్లూడ్ చేయదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇంట్లో మన మదర్స్ ఉంటారు. మన మదర్స్ రోజంతా ఎంతో కష్టపడతారు, లైక్ ఇల్లు పని చేస్తారు, నెక్స్ట్ డొమెస్టిక్ వర్క్ చేస్తారు, చాలా వంట ఉంటుంది, ఇవన్నీ చేస్తారు. ఆ వర్క్ మనం అన్నీ ఏం చేసుకోము, జీడిపిలో ఇంక్లూడ్ చేయము. అంటే అది ఇంక్లూడ్ చేయకుండా వదిలేస్తాం అనమాట. ఓన్లీ ఏదైతే మన డబ్బులు సంపాదిస్తుందో దాన్నే మనం తీసుకుంటాం అనమాట. సో అది కూడా జీడిపిలో ఒక నెగిటివ్ పాయింట్ అనమాట. సో ఇలా 3 రకాలుగా బేసిక్గా డ్రాబ్యాక్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇదంతా మీకు ముందు చెప్పాను జీవి సంబంధం గురించి. నెక్స్ట్ అండి, వెబ్లైన్ గూడ్స్, గిఫెన్ గూడ్స్ అనమాట. వెబ్లైన్ గూడ్స్, గిఫెన్ గూడ్స్. వెబ్లైన్ గూడ్స్ అంటే చూడండి, మీకు వెబ్లైన్ గూడ్స్ అంటే చెప్తాను చూడండి. వెబ్లైన్ గూడ్స్, గిఫెన్ గూడ్స్ మనకి కొన్నిసార్లు అడుగుతారు అనమాట. వెబ్లైన్ గూడ్స్ నెక్స్ట్ గిబెన్ గూడ్స్ అనమాట. వెబ్లైన్ గూడ్స్ ఏంటంటే ప్రైస్ పెరుగుతున్న కొద్దీ డిమాండ్ అనేది పెరుగుతుంటుంది అనమాట. ప్రైస్ పెరుగుతున్న కొద్దీ డిమాండ్ పెరుగుతుంటుంది, లేదా డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ప్రైస్ పెరుగుతుంటే వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఎంత డబ్బులు ఎక్కువైనా సరే ప్రజలు అనేది కొంటూనే ఉంటారు అనమాట. ప్రజలు అనేది అంటే కంటిన్యూస్గా దే విల్ బాట్ దోస్ ఐటమ్స్ అనమాట. అంటే వెబ్లైన్ గూడ్స్ అంటే ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, అంటే పాష్ ఐటమ్స్ ఇలా పెట్టుకుంటే గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఫోన్ ఉందనుకోండి, యాపిల్ ఫోన్ ఎక్కువ రేటే మిగతా ఫోన్తో కనిపించుకుంటే, బట్ దానికి బ్రాండ్ వాల్యూ ఉంటుంది, దానికి ఇమేజ్ ఎక్కువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎంత డబ్బులున్నా సరే వాటికి ఇచ్చి కొనుక్కుంటారు అనమాట. వెబ్లైన్ గూడ్స్ అంటే ఏంటి, డిమాండ్ ఉన్న లగ్జరీ గూడ్స్ అనమాట. వెబ్లైన్ గూడ్స్ అంటే. గివెన్ గూడ్స్ ఏంటంటే ఇవి చూడండి, దీనికి డిమాండ్ పెరిగినా సరే దీనికి ఎవరు కొనరు అనమాట. అంటే ఏంటి, తక్కువ అంటే లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అనమాట. ఇవి లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అనమాట. సో దీనికి అంత ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట, తక్కువ డబ్బులకి కొంటుంటారు అనమాట. దీని తాలూకా ఎక్కువ మంది కొన్నా సరే దీని తాలూకా రేట్ అనేది పెరగదు అనమాట, డిమాండ్ పెరగదు, అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు చైనా మొబైల్స్ వచ్చి మనకి చైనా మొబైల్స్ అంత గుర్తున్నాయా, అప్పుడు ఏంటి చైనా మొబైల్స్ అని 2000కి 3000కి దొరికిపోయేవి. ఎక్కువ మంది కొనేవారు. అప్పుడు ఏంటది మీకు తెలుసు, డిమాండ్ ఎప్పుడైనా పెరిగితే ప్రైస్ పెరగాలి. బట్ ఏంటిది, ఆ చైనా ఫోన్ అనేది గివెన్ గుడ్ అనమాట. అయినందువల్ల మరి రేట్ పెరిగినా సరే డిమాండ్ పెరిగినా సరే రేట్ పెరగలేదు అనమాట. ఎందుకు, లో క్వాలిటీ ఇన్ఫీరియర్ ప్రోడక్ట్ కాబట్టి దాని తరగతి వాల్యూ పెరగదు అనమాట. అదే ఇక్కడ రాసిన చూడండి. వెబ్లైన్ గూడ్స్ అంటే ఏంటి ఒకసారి చదవండి ఒకసారి. గూడ్స్ విచ్ ఆర్ increase in price encourages people to buy more of it. This is because they think more expensive goods are better. అంటే అర్థమదే కదా, ఇది కొంటే యాపిల్ కొననుకోండి, డబ్బులు ఇచ్చుకుంటే మీకు దానివల్ల మీకు బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, ఆ వాల్యూ పెరుగుతుంది అని చెప్పి మీరు వెబ్లైన్ గూడ్స్ కొంటారు అనమాట. నెక్స్ట్ గిఫెన్ గూడ్స్ అంటే ఏంటి, ఇన్ఫీరియర్ ప్రొడక్ట్స్ ఆపోజిట్ వెబ్లైన్ గూడ్స్. ది డిమాండ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రైసెస్. అంటే చూడండి, ప్రైసెస్ చేంజ్ అయినా సరే దాని తరగతి డిమాండ్ అంటే లైక్ ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. డిమాండ్ పెరిగిన ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, వెబ్లైన్ గూడ్స్ అంటే ఐఫోన్ గుర్తుపెట్టుకోండి, గివెన్ గూడ్స్ అంటే చైనా ఫోన్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్లో ఒకవేళ ఇచ్చినా సరే మీరు రిలేట్ చేసుకోగలరు. నెక్స్ట్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనమాట. దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వార్టర్లీ డిమాండ్ అనమాట. పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్ అనమాట. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి, ఐఫోన్ తీసుకోండి, ఎగ్జామ్ అందరికీ తెలిసిన ఐఫోన్ తీసుకోండి. ఐఫోన్ డిమాండ్ పెరిగింది చాలామంది, ఇండియాలో 20% ఇయర్లీ 20% లెక్కే గ్రోత్ అవుతుంది. అప్పుడు మన ఇన్కమ్ కూడా ఎంత పెరుగుతుంది, లైక్ ఇన్కమ్ ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ ఒక 5% లెక్క పెరిగింది అనుకోండి, అప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్గా 4% గ్రోత్ అయితే అవుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే అప్పుడు డిమాండ్ పెరుగుతున్నట్టుగా ఆ డబ్బులు కూడా మనకి అలా పెరుగుతూనే మనకి ఒక సంకేతం ఇస్తుంది అనమాట. సేమ్ ఇదే విధంగా నార్మల్ గూడ్స్కి అయితే ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది. అదే వెబ్లైన్ గూడ్స్ కనుకో ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఇంకా హైపర్గా ఉంటుంది అనమాట. ఐఫోన్ దానికి ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఇంకా హైపర్గా ఉంటుంది అనమాట. ఇన్ఫీరియర్ గూడ్స్కి ఇన్కమ్ ఎలాస్టిసిటీ అనేది తక్కువ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనా నార్మల్ గూడ్స్ హ్యావ్
ఇన్ఫీరియర్ ఇన్కమ్ నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ, నార్మల్ గుడ్స్ పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ అని అడుగుతారనమాట. దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇన్కమ్ ఎలాసిటీ ఎలా చేస్తాం, డిమాండ్ బై ఇన్కమ్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్ అనమాట. ఇది చేస్తే మీకు ఇన్కమ్ ఎలాస్టిసిటీ వస్తుంది అనమాట. నెక్స్ట్ కొన్ని లాస్ ఉంటాయి అనమాట. లైక్ మనకి ప్రతి జీడిపిలో కానీ నేషనల్ అకౌంట్ కొన్ని లాస్ ఉంటాయి అనమాట. ఏంజల్స్ లా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ప్రజల దగ్గర లైక్ ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయి అనుకోండి. ఎక్స్ట్రా డబ్బులు ఉంటే ప్రజలు ఏం చేస్తారు, డైరెక్ట్గా వాళ్ళు ఫుడ్ కోసం డిక్రీజ్ చేస్తారనమాట. ఫుడ్ కోసం డిక్రీజ్ చేసి లగ్జరీ ఐటమ్స్ కొంటారు అనమాట. లగ్జరీ ఐటమ్స్ ఎక్కువ కొంటారు వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉంటాయి. అదే ఏంజల్స్ లా చెప్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, నా దగ్గర అనుకోండి ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను నేను పాస్ట్ ఐటమ్స్ కొంటాను అనమాట. అంటే నా దగ్గర కాదు, చాలా మంది దగ్గర. హౌస్ హోల్డ్స్ ఇన్కమ్ అదే ఏంజల్స్లో చెప్తున్నాను అనమాట. హౌస్ హోల్డ్స్ ఇన్కమ్ ఇంక్రీజెస్, ద పర్సంటేజ్ ఇంక్రీజెస్ స్పెంట్ ఆన్ ఫుడ్ అంటే కన్జంప్షన్ డిక్రీజెస్, వాళ్ళ ది ప్రపోర్షన్ స్పెంట్ ఆన్ గూడ్స్ లగ్జరీ గూడ్స్ ఇంక్రీజెస్ అనమాట. ఇది ఏంజల్స్లో అనమాట. నెక్స్ట్ లా ఆఫ్ ఈక్వలెంట్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే, లా ఆఫ్ ఈక్వలెంట్ ఎక్స్చేంజ్ గుర్తుపెట్టుకుంటే మీరు న్యూటన్ థాట్లా గుర్తుపెట్టుకోండి. న్యూటన్ థాట్లో ఏంటి, మీరు ఒక పని చేస్తే దానికి ఆపోజిట్ పని తిరిగి వస్తుంది అనమాట. సేమ్ ఇదే విధంగా అనమాట. హ్యూమన్ కైండ్ అనేది ఫస్ట్ మీరు ఏది కూడా రిస్క్ చేయకపోతే మీకు రిటర్న్ రాదు, రిస్క్ చేస్తే రిటర్న్ వస్తుంది. అదే చూడండి, హ్యూమన్ కైండ్ క్యాంట్ గెయిన్ ఎనీథింగ్ వితౌట్ గివింగ్ ఫస్ట్ సంథింగ్ ఇన్ రిటర్న్ అనమాట. టు అబ్టైన్ సంథింగ్ ఆఫ్ ఈక్వల్ వాల్యూ మస్ట్ బి లాస్ట్ అనమాట. సేమ్ అదే న్యూటన్ థాట్లోనే ఎకనామిక్స్ టర్మ్స్లో మనం ఏమంటాం, లా ఆఫ్ ఈక్వలెంట్ ఎక్స్చేంజ్ అనమాట. మీకు అర్థమైతే ఏంజల్స్లో చెప్పాను, లా ఆఫ్ ఈక్వలెంట్ ఎక్స్చేంజ్ చెప్పాను. లాస్ట్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ ప్రొడక్ట్. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ ప్రొడక్ట్ చూడండి, ఇట్ సేస్ marginal product of factory input initially rises with employment level, but after reaching a certain level of employment it start falling. అంటే చూడండి ఒకసారి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ తీసుకుందాం కేస్ స్టడీ అనమాట. ఐఫోన్ అనేది ఎక్కువ మంది కొనాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఆ ఓనరు టిమ్ కుక్ ఏం చేస్తారు, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ చేసుకొని ఇంకా ఎక్కువ ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. ఒక టైంకి వచ్చి కేట్ అవుతుంది, అందరి దగ్గర ఐఫోన్లు ఉంటాయి అనమాట. అప్పుడు ఏం చేస్తాడు, అందరి దగ్గర ఐఫోన్లు ఉంటాయి కాబట్టి మరి ఈ టిమ్ కుక్ గడు మరి ఏం చేస్తాడు, ఇంకోటికి స్కోప్ ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే ఎక్స్ట్రా పని చేస్తారో వారికి అంటే ఉద్యోగం నుంచి తీసేస్తారనమాట. తీసుకుని అవుతుంది, ఎంప్లాయ్మెంట్ పడిపోతుంది. అంటే ఒక సెర్టెన్ లెవెల్ అనేది ఉండాలన్నమాట. సెర్టెన్ లెవెల్ అయిపోయిన తర్వాత ఎంత పెద్ద క్వాలిటీ ఫోన్ అంటే ఎంత పెద్ద క్వాలిటీ ప్రోడక్ట్ అయినా సరే దాని తలకు వాల్యూ అనేది డిమినిషింగ్ పడిపోతుంది అనమాట. దాన్ని లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ ప్రోడక్ట్ అంటారనమాట. మీకు అర్థమైంది అనుకుంటే ఈ ఎగ్జాంపుల్ తోటి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో మనకి నేషనల్ ఇన్కమ్ అనేది బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ మొత్తం కాన్సెప్ట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన స్లైడ్స్లోకి వెళ్తాం. స్లైడ్స్ ఏంటంటే ఇప్పుడు మొత్తం చెప్పాను కదా, కన్క్లూజన్ పార్ట్ అనమాట. నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్లో మిగిలిన పార్ట్స్ అనమాట, మిగిలిన టాపిక్స్ అనమాట. ఇప్పటివరకు ఎవరైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతవరకు సరిపోతుంది అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు దానికి మించి ఎక్కువ అడగరు. బట్ యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవ్వాలంటే ఇవి కూడా నేర్చుకోవాలన్నమాట. ఇది మెయిన్స్కి బేస్డ్ అయికొని కంటెంట్ అనమాట. అంటే చూడండి, డిఫికల్టీస్ ఏంటి, నేషనల్ ఇన్కమ్ మీరు మెజర్ చేయడం డిఫికల్టీస్ ఏమేమి ఫేస్ చేస్తారంటే, యాబ్సెన్స్ ఆఫ్ డేటా ఆన్ గ్రోయింగ్ సర్వీస్ సెక్టర్, నెక్స్ట్ వర్క్ ఆఫ్ ఇన్ఫార్మల్ సెక్టర్ అండ్ హౌస్ వైఫ్ నాట్ ఇంక్లూడెడ్, అన్రిపోర్టెడ్ ఇల్లీగల్ ఇన్కమ్ ఆన్ బ్లాక్ ఎకానమీ, నాన్ మానిటైజేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎస్పెషల్లీ ద బార్ట్ ట్రాన్సాక్షన్ రూరల్ ఏరియాస్. మీకు ముందు జీడిపికి తాలూకా 3 మెయిన్ రీజన్స్ చెప్పాను, అంటే ముందు నా హ్యాండ్ రిటెన్ నోట్స్లో. దీంట్లో ఏంటంటే ఒక టూ పాయింట్స్ ఎక్స్ట్రా ఉందన్నమాట. అంటే ఏంటి ఈ పాయింట్ చూడండి, నాన్ మానిటైజేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎస్పెషల్లీ ద బార్టర్ ట్రాన్సాక్షన్ రూరల్ ఏరియాస్. ఇప్పుడు మీరు విలేజ్ అంటే లైక్ ఎవరైతే విలేజ్లో ఉంటారో బాగా తెలిసి ఉంటుంది. ఏం చేస్తారు విలేజ్లో చాలామంది, అదే ట్రాక్టర్ ఉందనుకోండి, ఒక ఫార్మర్ అనుకోండి. ఆ ఫార్మర్ ఏం చేస్తాడు, అయితే పెద్ద పొలం ఉంటుంది అనమాట. సో ఏం చేస్తాడు, ఈ ఫార్మర్ డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తాడు, నీకు 2 బస్తాలు బియ్యం ఇస్తాను, నా ట్రాక్టర్ ఈరోజు నాకు దున్నడానికి ఇచ్చాను చెప్తాను అనమాట. అదేంటి బాటర్ సిస్టమ్ అంటే బాటర్ సిస్టమ్ అంటే ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం వితౌట్ మానిటరీ వాల్యూస్ అనమాట. సో జీడిపి మెజర్ చేయడం కోసం ఇలాంటి వాటిని మెజర్లో తీసుకోవద్దు అనమాట. సో అది కూడా ఒక డ్రాబ్యాక్ అనమాట జీడిపిలో. మీకు ఆల్రెడీ చెప్పాను, సర్వీస్ సెక్టర్ని కొన్ని సెక్టర్ని అది జీడిపిలో కలుపుకోదు. నెక్స్ట్ ఇన్ఫార్మల్ సెక్టర్, హౌస్ వైఫ్స్ చెప్పాను కదా, ఇన్ఫార్మల్ సెక్టర్ హౌస్ వైఫ్ తాలూకా ఇన్కమ్ని అది జీడిపి క్యాలిక్యులేట్ చేయదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్లాక్ మనీ ఇల్లీగల్ ఇన్కమ్ ఎలాగో కూడా జీడిపిలో క్యాలిక్యులేట్ చేయదు అనమాట. అది డిఫికల్టీస్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనమాట. నెక్స్ట్ చూడండి, రీసెంట్ డెవలప్మెంట్ ఇన్ జీడిపి మెజర్మెంట్. అంటే జీడిపి మెజర్మెంట్లో రీసెంట్గా వచ్చిన ఇదేంటి,
బేస్ ఇయర్ గురించి మీకు చెప్పే క్లాస్లో బేస్ ఇయర్లో అప్పుడు ఎంత ఉండేది అంటే 2004 నుంచి 2005 వరకు ఉండేది అనమాట. బట్ రీసెంట్గా ఏం చేశారు 2011కి 2012కి మార్చారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ అడగొచ్చేది మీకు, అది ఎగ్జామ్స్ అడగొచ్చేది, ఇది ఇంపార్టెంట్ బిట్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెక్టర్ వైజ్ ఎస్టిమేట్స్ ఆఫ్ జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్లియర్ ఫ్యాక్టర్ కాస్ట్. మీకు జీవీ అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీవీ అట్ మార్కెట్ ప్రైస్ చెప్పా. ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళమాట, జీవీ ఫ్యాక్టర్ కాస్ట్లో మనం చేసేవాళ్ళం. బట్ ప్రజెంట్ ఏం చేస్తున్నాం, జీవీ అట్ మార్కెట్ ప్రైస్లో మనం చేస్తాం అనమాట, అంటే లైక్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కాంప్రిహెన్సివ్ కవరేజ్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్టర్. ఇదంత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి కాదు, నార్మల్ పాయింట్ ఏంటి. నెక్స్ట్ చూడండి, మెజర్మెంట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ జీడిపి అట్ కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్లియర్ కాన్స్టెంట్ ప్రైసెస్. చూడండి మనం ఏం చేసాం, జీడిపి అనేది కాన్స్టెంట్ ప్రైసెస్, అంటే మీకు చెప్పాను కదా జీడిపి డిఫ్లెక్టర్లో ఏం చెప్పాను మీకు, జీడిపి డిఫ్లెక్టర్లోన బై కాన్స్టెంట్ ప్రైసెస్ చేసుకున్నాం. బట్ ప్రజెంట్ ఏం చేస్తాం అంటే ఎఫెక్టివ్గా గ్రోత్ జీడిపికి చేయాలంటే మనం కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్ చేసుకుంటాం అనమాట. కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్లు చేసుకుంటున్నాం, ఎర్లియర్ కాన్స్టెంట్ ప్రైస్లు కాదు, ఓన్లీ కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్లు వేసుకుంటాం అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ చూడండి, యూజ్ ఆఫ్ డేటాబేస్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఇంప్రూవ్ కవరేజ్ ఆఫ్ యాక్టివిటీస్ లోకల్ బాడీస్, ఇది అంత ఏం కాదులేండి. మీకు ఏదైతే ఇంపార్టెంట్ అదే చెప్తాను నేను. ఈ డిబేట్స్ ఇది ఓన్లీ ఎవరికైతే లైక్ చెప్పాను కదా యూపీఎస్సీ మెయిన్స్ లెవెల్ ప్రిపేర్ అవుతారో వాళ్ళ కోసం అనమాట. ఇది వాళ్ళ కోసం. అంటే జీడిపికి డిబేట్స్ అంటే జీడిపి వల్ల ప్రతిదానికి జీడిపి నెగిటివ్ పాజిటివ్స్ ఉంటాయి కదా, సో వాటి డిస్కస్ చేస్తారు అనమాట. ఒకసారి మీద చదువుతాను చూడండి ఒకసారి. Higher economic growth may not be necessarily transformed into higher economic development. This is evident from the following points. Gender disparities do not measure sustainability of growth. Condition of poor is not even indicated. అంటే దీని అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జీడిపి పెరిగింది అనుకోండి, జీడిపి పెరిగినంత మాత్రాన మన ఇండియా డెవలప్ అయిపోయిందని చెప్పలేము అనమాట. ఎందుకు, ఇండియా మన ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూడండి, ఇండియా మనది 5th లార్జెస్ట్ ఎకానమీ అనమాట, 5th లార్జెస్ట్ ఎకానమీ జీడిపిలో. బట్ మనకి హెచ్డి ఇండెక్స్లోన, గ్రాస్ నేషనల్ ఇండెక్స్లోన, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లోన, ఇండెక్స్లో అయినా సరే మనం లాస్ట్ నుంచి వస్తామన్నమాట, లాస్ట్ నుంచి 30 పొజిషన్ ఉంటామన్నమాట. దాని అర్థం ఏంటి, జీడిపి పెరిగినా సరే మొత్తం పెరిగింది అంటే మన మొత్తం అంటే హ్యూమన్ డెవలప్మెంట్ అయినంతగా చెప్పలేమని చెప్తున్నాడు. అదే డిబేట్ అనమాట. చూడండి ఇండియాలో జెండర్ డిస్పారిటీస్ ఇంకా ఉన్నాయన్నమాట, ఆ జీడిపిలో మనం చూపెట్టడం లేదు. నెక్స్ట్ సస్టైనబిలిటీ ఆఫ్ గ్రోత్ అనేది రియల్ గ్రోత్ చెప్పడం లేదు. అంటే ముఖేష్ అంబానీ వీళ్ళు అంటే ఏంటి, రిచ్ మరింత రిచ్ అవుతున్నారు, పూర్ మరింత పూర్ అవుతున్నారు. ఆ రిచ్ క్యాలిక్యులేషన్ జీడిపిలో చూపిస్తున్నాం, కానీ పూర్ తాలకు రియల్ గ్రోత్ అవడం లేదు అని చెప్పి కొంతమంది డిబేట్ చేస్తారు అనమాట. అదొకటి. నెక్స్ట్ కండిషన్ ఆఫ్ పూర్ ఇస్ నాట్ ఈవెన్ ఇండికేటెడ్. అందరికీ మన ఇండియాలో పేపర్ మీద చూసుకుంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,20,000 అనమాట మనిషికి ఇండియాలో. బట్ రియల్గా ఎంత 30,000 మించికి ఎవరికి లేదనమాట. ఎంత దగ్గర 50% ఆఫ్ ఇండియాలో 50% ఆఫ్ పాపులేషన్ 30,000 లెస్ నెట్ ఇన్కమ్ ఉందన్నమాట. అంటే మన ప్రజెంట్ ఇండియన్ సొసైటీలో అది కూడా చూపెట్టడం లేదు. నెక్స్ట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా మనకి జీడిపిలో షో అవడం లేదనమాట. నెక్స్ట్ గ్రీన్ జీడిపి అంటే ప్రజెంట్ ఇది ఎందుకు పెట్టానంటే ప్రజెంట్ చాలా ఎగ్జామ్స్లో గ్రీన్ జీడిపి అడుగుతున్నమాట. గ్రీన్ జీడిపి అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ విత్ ది ఎన్విరాన్మెంట్ కాన్సిక్వెన్సెస్ దట్ గ్రోత్ ఫ్యాక్టర్డ్ ఇన్. అంటే ఏంటి అంటే మీ జీడిపి పెరుగుతుంది అంటే ఏంటి అంటే మీకు గ్రోత్ ఉంది, ఈ గ్రోత్ ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ చేసుకుంటూ ఉందా, లేకపోతే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తూ ఉందా, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటూ గ్రోత్ అవుతుందా లేదని చెక్ చేస్తారనమాట. అంటే ఎన్విరాన్మెంట్కి లింక్ అయి ఉంటుంది అనమాట. గ్రీన్ అనగానే మీరు ఎన్విరాన్మెంట్ని గుర్తుపెట్టుకోండి, గ్రీన్ అనగానే ఎన్విరాన్మెంట్ అని గుర్తుపెట్టుకోండి మీరు, ఎన్విరాన్మెంట్. సో దాన్ని చూడండి గ్రీన్ జీడిపి అంటే జీడిపి మైనస్ ద వాల్యూ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ మైనస్ పి అనమాట. అంటే గ్రీన్ జీడిపి దానికి వాల్యూ ఏంటి, జీడిపి మైనస్ వాల్యూ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్, వాల్యూ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ మైనస్ ఆల్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ క్లీనింగ్ అనమాట, సో దీన్ని చేసుకుంటే గ్రీన్ జీడిపి అనేది వస్తుంది అనమాట. గ్రీన్ జీడిపి అని వస్తుందన్నమాట. గ్రీన్ జీడిపి కూడా గ్రీన్ కలర్ అని పెట్టాను అనమాట నేను. వస్తుంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మీకు చెప్పే కదా ఇండెక్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఇండెక్స్ ఉంటాయి అని చెప్పి. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా చెప్తాను చూడండి. మనకి ఇది 1990లో ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. 1990లో ఇంట్రడ్యూస్ చేస్తారు. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే యూఎన్డిపి రిలీజ్ చేస్తారు, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారనమాట. 1990లో స్టార్ట్ అయింది అనమాట. ఇది కొన్ని ఆస్పెక్ట్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. కొన్ని ఆస్పెక్ట్స్ అంటే కొన్ని ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది. అదేంటది చూడండి, హెచ్డిఐ డైమెన్షన్ అంటారు దాన్ని. లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ అనమాట. చూడండి లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ అనమాట. నెక్స్ట్ డీసెంట్ స్టాండ్ ఆఫ్ లివింగ్ అనమాట. నెక్స్ట్ సబ్స్టాన్షియల్ వేరియేషన్ అనమాట. సబ్నేషనల్ వేరియేషన్లోన డిస్పారిటీస్ విత్ ఇన్ కంట్రీస్ అంటే ఎస్సీ ఎస్టీ అంటే అంటే రీజనల్ తాలూకు వేరియేషన్ అనమాట. అవి తీసుకుంటుంది. నెక్స్ట్ ఈ మూడు ప్రైమరీగా తీసుకుంటుంది అనమాట కన్సిడరేషన్కి. మన ఇండియాలోన
ఢిల్లీ హోల్డ్స్ ది టాప్ స్పాట్ ఇన్ సబ్ నేషనల్ హెచ్డిఐ ఇండికేటెడ్ హైయర్ హ్యూమన్ డెవలప్మెంట్. ఢిల్లీలోన టాప్ సబ్ స్పాట్ అనమాట సబ్ నేషనల్ హెచ్డిఐలోన. హెచ్డిఐ ప్రకారంగా ఢిల్లీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంకా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లోన వాటిలో కాదు. హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఈ 3 బేస్ చేసుకుంటే ఢిల్లీ అనేది ఇండియాలో టాప్ ప్లేస్లో ఉంది అనమాట సబ్ నేషనల్ హెచ్డిఐలోన. లాస్ట్ ప్లేస్ మీద తెలిసిన బీహార్ ఉంటుంది. నెక్స్ట్ వద్దులేంటి, నెక్స్ట్ అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. మీకు చెప్పాక కొన్ని రిపోర్ట్స్ అని చెప్పి అందులో ఇది ఒకటి అనమాట. ఇది మీరు చూడొచ్చు. గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్లో మనం ఏంటంటే కన్సిడరేషన్ తీసుకుంటాం, సస్టైనబుల్ అంటే ఏదైతే మనం కన్సిడరేషన్ తీసుకుంటామని మీకు ఉందన్నమాట. 4 ఇంపార్టెంట్ పిల్లర్స్ అనమాట, చూసుకోవచ్చు. సస్టైనబుల్ అండ్ ఈక్విటబుల్ సోషల్ డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, కల్చర్ ప్రమోషన్. ఈ 4 బేస్ చేసుకొని గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ రిపోర్ట్ క్రియేట్ చేస్తారనమాట. ఫస్ట్ ఏంటి, సస్టైనబుల్ అండ్ ఈక్విటబుల్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, కల్చరల్ ప్రమోషన్ అనమాట. ఇదనమాట. మిగతా కూడా మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాను నాకు నా ఛానల్లోన. ఇప్పటికే వీడియో అంతా చాలా ఎక్కువ అయిపోయింది, డైరెక్ట్గా చెప్పేస్తాను అనమాట. చూడండి, ఇవన్నీ ఏం లేదు. నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనమాట. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏం చేస్తుంది చూడండి. ఇట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ బై ది మెర్జింగ్ సిఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అనమాట. ఈ రెండు మిక్స్ చేసి మనకి న్యూగా ఫామ్ అయిన ఆఫీస్ అనమాట. ఇది నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనమాట. ఇదే మనకి ఇన్ఫ్లేషన్ మెజర్ చేస్తారనమాట. ఇన్ఫ్లేషన్ మెజర్ చేస్తుంది, జీడిపి కొన్ని ఫ్యాక్టర్స్ మెజర్ చేస్తుంది. అందుకోసం ఈ బాడీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇది ఎందుకు పెట్టారంటే ఎగ్జామ్స్లో ఈ మధ్యన కొంచెం లైక్ ఈ ఆఫీస్ గురించి అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ ఇది ఎవరి బేస్ మీద ఏంది, డాక్టర్ సి రంగరాజన్ కమిషన్ రికమెండేషన్ బేస్ చేసుకొని ఈ ఎన్ఎస్ఓ అనేది మెర్జ్ చేశారనమాట. ఇతర ఫంక్షన్స్ ఏంటి, ప్రొవైడ్స్ అండ్ మెయింటైన్స్ నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే తెలుసు కదా, అంటే గ్రోత్ రేట్ ఎంత అవుతుంది, నెక్స్ట్ ఒక్కొక్క సెక్టర్ ఎంత రేట్ ఉంది అని మొత్తం స్టాటిస్టిక్స్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ ప్రిపేర్స్ నేషనల్ అకౌంట్స్ యాజ్ వెల్ as పబ్లిషెస్ యాన్యువల్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ప్రొడక్ట్. అందుకోసం మీకు చెప్పినట్టు నేషనల్ అకౌంట్స్ ఎవరు పబ్లిష్ చేస్తారు యాన్యువల్గా, ఎన్ఎస్ఓ ఆఫీస్ అనమాట. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతారు, ఎన్ఎస్ఓవా, సిఎస్ఓవా, ఎన్ఎస్ఎస్ఎస్ఓ ఇలా అడుగుతారు అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ అనమాట. నెక్స్ట్ చూడండి, నేను కావాలంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలుగులో కూడా ప్రొవైడ్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న. బట్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఇంగ్లీష్ పీడిఎఫ్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నెక్స్ట్ చూడండి, మెయింటైన్స్ లైసెన్స్ విత్ ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. అంటే మిగతా వేరే కంట్రీస్ ఉంటాయి, ప్రతి కంట్రీకి ఒక్కొక్క స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఉంటుందన్నమాట. దానికి ఇది కమ్యూనికేట్ చేస్తుంటుంది అనమాట. అది కూడా ఒక ప్రైమరీ ఫంక్షన్ అనమాట. నెక్స్ట్ కంపైల్స్ రిలీజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్, యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్. చెప్పు కదా వేరే ఇండెక్స్ అని రిలీజ్ చేస్తామని చెప్పి ఈ ఎన్ఎస్ఏ మనకి నేషనల్ ఇన్కమ్ డినోట్ చేస్తుంది, ఈ ఐఐపి డినోట్ చేస్తుంది, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ డినోట్ చేస్తుంది. ఇలా కొన్ని రకాలుగా ఈ ఎన్ఎస్ఏ మనకి చూపిస్తుంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనమాట. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వేరు, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ వేరు. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఇది కూడా రంగరాజన్ కమిషన్ రికమెండేషన్ బేస్ చేసుకొని ఇది ఇచ్చారనమాట. నెక్స్ట్ చూడండి, ఇదేంటిది, దీని తరగా ఆర్గనైజేషన్ అనమాట. ఒక పార్ట్ టైం చైర్పర్సన్ ఉంటాడు, 4 పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు అనమాట. మొత్తం 5 మెంబర్ బాడీ అనమాట. ఇది 5 మెంబర్ బాడీ. అందరూ కూడా స్టాటిస్టిక్స్లోన ఫీల్డ్లోన ఆరితేరిన వాళ్ళే ఉంటారు అనమాట. స్టాటిస్టిక్స్ ఫీల్డ్లో ఆరితేరిన వారు ఉంటారు, ఇండివిజువల్ పర్సన్ కాదు. ఎవరికైతే లైక్ స్పెషలైజేషన్ ఉంటుందో, ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళే ఈ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ తీసుకుంటారు అనమాట. మొత్తం 5 మెంబర్స్ ఉంటారు, ఒక చైర్పర్సన్, 4 పార్ట్ టైం మెంబర్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. సి ఆఫ్ నీతి ఆయోగ్, ఎక్స్ అఫీషియో మెంబర్ ఆఫ్ ఎన్ఎస్సీ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎగ్జామ్స్ అడుగుతారు. నీతి ఆయోగ్తో సి ఉంటుంది. నీతి ఆయోగ్ అనేది ప్లానింగ్ కమిషన్కి రద్దు చేసి కొత్తగా పెట్టిన బాడీ అనమాట. నీతి ఆయోగ్ 2015లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. దీంతో చైర్మన్ ఎవరు, మన ప్రైమ్ మినిస్టర్ మోదీ అనమాట. నీతి ఆయోగ్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ అనమాట. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఆఫ్ నీతి ఆయోగ్, ఎక్స్ ఆఫీసర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఎన్ఎస్సీ అంటే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అనమాట. మీరు చూడొచ్చు, మిగతావన్నీ మీరు చదువుకుని సరిపోద్ది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇది కూడా ఒక మెయిన్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్, అంటే మన ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి మెయిన్ చెప్తాను అనమాట. ఇందులోన కొన్ని అంటే మన ఇండస్ట్రీస్లో కొన్ని కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి అనమాట. అయితే ఈ కోర్ ఇండస్ట్రీస్ తాలూకా పెరుగుదల అంటే గ్రోత్ రేటు, లైక్ డిమినిషింగ్ రేటు, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్, ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్లోనే మనం తెలియజేస్తారు అనమాట. చూడండి, ఎన్ఎస్ఏ ఎవ్రీ మంత్ చేస్తుంది. దీంతో బేస్ ఇయర్ అంతా 2011 నుంచి 2012. ఈ మధ్య బేస్ ఇయర్స్ ఎక్కువ కూడా 2011 నుంచి 2012 మధ్యలో ఉంటాయి అనమాట. ఒకవేళ మీ ఎగ్జామ్లో కానీ మీకు బేస్ ఇయర్ అడిగినప్పుడు ఏది గుర్తు రాకపోతే డైరెక్ట్గా రిస్క్ తీసుకొని మీరు 2011 నుంచి 2012 పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు.
మీరు చెప్పు కదా, ఐఐపి ఈజ్ యూజ్ టు మెజర్ ది పెర్ఫార్మెన్స్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఇన్ ఎకానమీ అనమాట. ఎన్ఎస్ఓ రిలీజ్ చేస్తే ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎన్ఎస్ఓ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ అనేది ఎన్ఎస్ఓ ప్రొడక్ట్ చేస్తుంది, ఎన్ఎస్సి కాదు. ఎన్ఎస్ఓ రిలీజ్ చేస్తుంది, ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తుంది. ఇందులో మైనింగ్కి వెయిట్ ఉంటుంది, వెయిటేజ్ ప్రకారం ఉంటుంది అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్కి 77.3%, ఎలక్ట్రిసిటీకి 7.9%, మైనింగ్కి 14.3%. అంటే ఇది గుర్తుపెట్టుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రేటర్ దాన్ మైనింగ్ గ్రేటర్ దాన్ ఈ అంటే ఎంఎంఈ గుర్తుపెట్టుకోండి. అది నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ చెప్పు కదా, మన ఇండియాలో 8 కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి అనమాట. 8 కోర్ ఇండస్ట్రీస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ తోటి ఇదిగో ఇక్కడ ఆల్రెడీ రాసి ఉంచుకోండి. రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీలు, కోలు, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, సిమెంట్ ఫెర్టిలైజర్స్ అనమాట. చూసుకోవచ్చు. రిఫైనరీ ప్రొడక్ట్స్కి హైయెస్ట్ ఉంటుంది అనమాట. హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, రిఫైనరీ ప్రొడక్ట్స్ హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ అంటే మీకు ఎగ్జామ్లోనే వీళ్ళకి ఇచ్చేస్తారనమాట. కొన్ని ఇచ్చేసి అప్పుడు మీకు ఏంటి అడుగుతారు, అరేంజ్ దమ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, అరేంజ్ దమ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఇస్తారనమాట. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ తలక మీరు గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. రిఫైనరీ ప్రొడక్టు, ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్, స్టీలు, కోలు, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్ ఫెర్టిలైజర్స్. నెక్స్ట్ చూడండి, ఆయిల్ రిఫైనరీస్, అంత ఎలక్ట్రిసిటీ, అంత స్టీలు, అంత కోలు, అంత క్రూడ్ ఆయిల్, అంత న్యాచురల్ గ్యాస్, నెక్స్ట్ సిమెంటు ఫెర్టిలైజర్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్కి రిఫైనరీ ప్రొడక్ట్స్ ఏంటంటే ఈ రెండు కూడా ఆయిల్ డెరివేటివ్సే. రిఫైనరీ ప్రొడక్ట్స్ ఏంటంటే దీన్ని రిఫైన్ చేస్తారంటే క్రూడ్ ఆయిల్ రిఫైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఉందనుకోండి, పెట్రోలు, ఆయిల్ అంటే లైక్ సన్ఫ్లవర్ ఆయిల్, ఇవన్నీ రిఫైనరీ ప్రొడక్ట్స్ అనమాట. సో ఈ క్రూడ్ ఆయిల్ నుంచి రిఫైనరీ ప్రొడక్ట్స్ వస్తాయి అనమాట. అది కూడా పెట్టుకోండి. మళ్ళీ చెప్తాను చూడండి, ఇది అయితే చాలా ఇంపార్టెంట్. ఇది 4 స్టార్స్ పెడుతున్నాను. నేను ఎక్కడైతే ఇంపార్టెంట్ అన్నానో దాన్ని మీరు బాగా చదువుకోండి, ఎగ్జామ్స్లో గ్యారంటీ వస్తుంది. ఫస్ట్ ఏంటి, రిఫైనరీ ప్రొడక్ట్, అంత ఎలక్ట్రిసిటీ, అంత స్టీలు, అంత కోలు, అంత క్రూడ్ ఆయిల్, అంత న్యాచురల్ గ్యాస్, సిమెంట్ ఫెర్టిలైజర్స్, ఎరువులు, ఫెర్టిలైజేషన్ అనమాట. నెక్స్ట్ చూడండి, యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్. ఇది అంతగా అవసరం లేదు, ఇది మీరు స్కిప్ చేయొచ్చు. అంటే క్వశ్చన్స్లో నేను చూసినంత వరకు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏఎస్ఐ గురించి ఇప్పుడు అడగలేదు అనమాట. ఒకసారి చదువుకుంటే సరిపోద్ది. ఇది చూడండి, ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, SDGs. మొత్తం 17 SDGs ఉంటాయి. ఇది మీకు ఖచ్చితంగా గుర్తుండిపోవాలన్నమాట. ఇది అంటే ఫింగర్ టిప్స్లో ఉంటుంది ఈ SDGs అనమాట. నో పావర్టీ, నో హంగర్, సో 0 పావర్టీ, నో హంగర్, నెక్స్ట్ క్లైమేట్, అలాగా ఒక 17 ఉంటాయి అనమాట. మీకు కింద కూడా ఇచ్చి ఉంటాను, చూడండి ఒకసారి. ఇవి అంటే చూడండి, ఈ SDGsని ఎప్పుడు మనం ఎప్పుడు ఇన్ఫోర్స్ అయిందంటే 2015లోన ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ ద 2030 ఎజెండా ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే రిపోర్ట్లోన ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్స్ అనేవి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిలీజ్ చేసింది అనమాట. అంటే మన ఇండియాలో ఏ పాలసీస్ చేసినా సరే, లేదా వరల్డ్ ఏ పాలసీస్ చేసినా సరే ఈ SDG గోల్స్కి రిఫ్లెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అదే ఉంటుంది అన్నమాట. చూడండి, ఈ SDG గోల్స్కి సంబంధించి మన నీతి ఆయోగ్ అనేది ఓవరాల్గా మేము చూస్తుంటాం అనమాట. MOS, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా మనకి చేస్తాయి అనమాట. ఈ రిపోర్ట్లోన 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటే 116 టార్గెట్స్ అనమాట. ఈ టార్గెట్స్ అని ఇంపార్టెంట్ కాదు, కానీ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. అది చూడండి, కంటిన్యూస్గా ఇచ్చాను. 0 పావర్టీ, 0 హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, clean and sanitation, affordable and clean energy, decent work, industry, innovation, infrastructure, reduced inequalities, sustainable cities and communities, responsible consumption, climate action, life below water అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, మీకు ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మీకు కంటిన్యూస్గా నేను నేషనల్ ఇన్కమ్ అండ్ అకౌంటింగ్ మొత్తం చెప్పేశాను. రేపు ఏం చేస్తానంటే రేపు MCQs మీకు చేపిస్తాను అనమాట. నేను చెప్పాను కదా, ప్రతి మేజర్ టాపిక్ అవుతుంది. అంత తర్వాత నేను మళ్ళీ ఫస్ట్ MCQ చేస్తాను అనమాట. MCQ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అంటే ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి ఎకానమీ ప్లానింగ్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేస్తానమాట. ఇలా మొత్తం మీద 14 days ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ కల్లా మొత్తం ఎకానమీ కంప్లీట్ అయిపోవడం కోసం ట్రై చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో, లైక్ చేయలేదో అందరూ సబ్స్క్రైబ్ చేయండి. నోట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, మన యూట్యూబ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాను, టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.